స్క్రీన్ వస్తుందా? స్క్రీన్ వస్తుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని మ్యూట్ చేశాను. మీరు బాగా చూసుకొని ఒకసారి చూసుకోండి. ఫిబోనచ్చిని యాక్చువల్ గా ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు ఇంకొంచెం డీప్ గా వెళ్దాం. మీరు మీ దాంట్లో ఫిబోనచ్చి సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నారా నేను ఇచ్చినట్టు? బ్రో మీరు మ్యూట్ నుంచి తీసి మాట్లాడితే బెటర్. నా వాయిస్ రావట్లేదా మీకు? వస్తుంది. మరి రెస్పాండ్ అవ్వండి బ్రో. మీరు ఫిబోనచ్చి లైక్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నారా నేను ఇచ్చిన సెట్టింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను కదా? ఎఫ్బిది స్క్రీన్ షాట్ కదా తీసుకున్నా. అవునవును. కానీ బ్రో కాకపోతే ఈరోజు దాంతో ప్రాక్టీస్ అయితే చేయలేదు. ప్రాక్టీస్ కాదు, చేంజ్ చేసుకున్నారా లేదా? లేదు లేదు లేదు. మీ దగ్గర ఇంకా సిగ్నల్ లేదు బ్రో, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. వస్తుంది కదా? నాకు దాని మీద కొంచెం ఇంకా డౌట్ ఉంది. అదంతా క్లారిటీగా అర్థం కాలేదు నాకు అది. అందుకే దాన్ని కొంచెం ఈ టైంలో ప్రాక్టీస్ చేయలేదు నేను ఇక దాన్ని. మీరు ఇన్ కేస్ అర్థం కాకపోతే మన క్లాసే చూడండి, కానీ మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి అయితే చూడొద్దు. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్స్ట్రా డౌట్స్ వస్తుంటాయి. వాళ్ళు వేరే అనాలిసిస్ చెప్తారు, వాళ్ళకి వేరే లెవెల్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడు వేరే కన్ఫ్యూజ్ ఏం అవుతారు. లేదు, ఇన్ కేస్ వేరేది ఏం లేదు, మనదే ట్రైనింగ్ ఏం లేదు. అదే ఇప్పుడు మీరు ఇన్ కేస్ మీకు అర్థం కాలేనప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయకుండా మన క్లాస్ ని రిపీటెడ్ లో చూడండి. వేరే దగ్గర చూస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ అనాలిసిస్ వేరే ఉంటది, ఓకే వాళ్ళ ఓకే. లెవెల్స్ వేరే ఉంటాయి. సో అందువల్ల మ్యాచ్ అవ్వవు అనమాట. ఈ ఫిబోనచ్చి ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దీన్ని మాడిఫై చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దీంట్లో స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి అయితే ఇందులో చాలా రకాల లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క లెవెల్ క్రియేట్ చేసుకొని దాని మీద పర్సనల్ లెవెల్ మీద ట్రేడ్ చేస్తుంటారు. బట్ పర్సనల్ లెవెల్స్ ఎవరికి రివీల్ చెయ్యరు. యూట్యూబ్ లో చూపించే వేరే ఉంటాయి, పర్సనల్ గా వేరే ఉంటాయి. నేనైతే నా పర్సనల్ అయితే ప్రెసెంట్ ఇది ఒకటే బ్రో, నేనైతే ఏం దాయలేదు. నేను ఫ్యూచర్ లో ఇంకోటి ఏమైనా క్రియేట్ చేస్తే అప్పుడు చెప్పలేము, కానీ ప్రెసెంట్ అయితే ఇదే నా పర్సనల్, ఏం దాయలేదు. ఓకే. ఓకే, మీకు నార్మల్ గా ఫిబొనాచి ఏంటంటే తెలిసిందంటే ఒక స్వింగ్ ని పట్టుకొని మనం డ్రా చేసుకొని అరౌండ్ 0.5 0.618 లెవెల్ అనేది ఒక రివర్సల్ జోన్. ఇన్ కేస్ మార్కెట్ అక్కడికి వచ్చి అక్కడ ఒక సపోర్ట్ లా గానీ ఒక రెసిస్టెన్స్ లా గానీ తీసుకుంటే అక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది అనేది మన మేజర్ కాన్సెప్ట్, అంతే కదా? అవును. సో ఆ మేజర్ కాన్సెప్ట్ లోనే ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కు వెళ్దాం. ఇప్పుడు సపోజ్ ఈ స్వింగ్ ఉంది. ఫస్ట్ ఇది మార్కెట్ ఇలా ఫామ్ అయిపోయింది. ఉమ్. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫామ్ అయింది. ఇదంతా మనకు ఇంకా ఫామ్ అవ్వలేదు. అప్పుడు ఫిబొనాచి చెక్ చేస్తాం.
ఇది ఈ రోజు మార్కెట్. ఎర్లీ బ్రో ఇటు పైక్సర్ లెవెల్స్ ఉన్నాయి కదా, అవి దేనికి చూపిస్తుంది మనకు? అది మార్కెట్ ఇక్కడ 33, మనము 1.88, 2.2. 0.5 అనేది బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్. ఓకే, ఇటు కిందికి కూడా సేమా? కిందకు వస్తే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్. ఓకే. మన టార్గెట్ లెవెల్స్ అన్నమాట అవి. సో మార్కెట్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫామ్ అయింది. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే కంటిన్యూస్ గా రెడ్ ఫామ్ అయింది, గ్రీన్ ఫామ్ అయింది. సో మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చెక్ ఆఫ్టర్నూన్ చేసుకుంటే మార్కెట్ ఏంటి బ్రో, ఇది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ మార్కెట్ మార్కెట్. అది 1 ఉంది ఈ కదా. రోజు ఈ రోజు ఈ రోజు మార్కెట్ నార్మల్ గా అనాలిసిస్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ వరకు మార్కెట్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకున్నాము, ఈ లెవెల్ వరకు విక్ టు విక్. ఇది 0.5, 0.6 అనేది లెవెల్ ఇది. సో మార్కెట్ ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ లో రెస్పెక్ట్ ఇచ్చింది. మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడింది, పైకి వెళ్ళింది, ఈ పాయింట్ లోని దాన్ని సపోర్ట్ లా తీసుకొని కిందకు వచ్చింది. కిందకు వచ్చినప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటామంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఎలాంటి టైం పాస్ చేయకుండా, ఓకే, ఇక్కడ ఎలాంటి టైం పాస్ చేయకుండా ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో, అంటే ఈ 0 లెవెల్, ఓకే. ఎప్పుడైతే ఈ 3 లైన్స్ ఉంటాయా, ఎప్పుడైతే ఈ 3 లైన్స్ బ్రేక్ చేస్తుందో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది స్కాల్పింగ్, సెకండ్ టార్గెట్ ఇక్కడ, థర్డ్ టార్గెట్ ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని టార్గెట్స్ హిట్ అయిపోయింది. అన్ని హిట్ అవుతుందని కాదు, కాకపోతే మనకు ఇక్కడ ఎంట్రీ మిస్ అయితే, ఇన్ ద సెన్స్ ఇది ఒకటే క్యాండిల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ మిస్ అవుతుంది. కొంచెం టైం పాస్ చేస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం, కానీ ఇది ఒకటే క్యాండిల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎంట్రీ మిస్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఎంట్రీ మిస్ అయితే మనం ఈ 3 లెవెల్స్, ఈ జోన్ దాటేసిన తర్వాత మనం అప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. కన్ఫర్మేషన్ తెలుసు కదా, కన్ఫర్మేషన్ ఎలా ఉండాలి, దీని కింద బ్రేక్ అయి క్లోజ్ అవ్వాలి, ఆ క్లోజ్ అయిన యొక్క క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేయాలి, ఆర్ హైని బ్రేక్ చేయాలి, అది కన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు అది 0.11 ఉంది కదా, అక్కడ నుంచి రిటర్న్ కావచ్చు కదా బ్రో. ఇంత పెద్ద క్యాండిల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా మార్కెట్ లో. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోము. ఎందుకు ఎంట్రీ తీసుకోము అంటే స్టాప్ లాస్ పెద్దది వచ్చింది యాక్చువల్ గా. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ మిస్ అయిపోయింది మనకు, సెకండ్ క్యాండిల్ ఏంటి అంటే ఇప్పుడు 0.2 లో కానీ అందులో ట్రై చేస్తాం అనుకుంటా. రెడ్ క్యాండిల్ రెడ్ ఇక్కడ లైన్ మనం ఎంట్రీ మిస్ చేసుకున్నాం బ్రో, ఇక్కడ ఎంట్రీ మిస్ చేసుకున్నాం. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేసి క్లోజ్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటాం. నెక్స్ట్ ఏం జరిగింది, ఇంత పెద్ద క్యాండిల్ పడిపోయింది, ఇంత పెద్ద క్యాండిల్ పడిపోయింది, ఎంట్రీ తీసుకోగలమా, తీసుకోలేము, ఎందుకంటే స్టాప్ లాస్ చాలా పెద్దది వస్తుంది. అవును. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ ఉంటది, ఈ లెవెల్. అవును. సో ఈ లెవెల్లో బ్రేక్ చేసి క్లోజ్ అయిందా, క్లోజ్ అయింది, దానిలో బ్రేక్ అయిందా, అవును, ఈక్వల్ గా క్లోజ్ అయింది అది రెండు. యా, ఇప్పుడు మనకి ఇది సేఫ్, ఇది సేఫ్ సైడ్. స్టాప్ లాస్ చిన్నది పెట్టుకుంటాం, ఆఫ్ పెట్టుకుంటాం, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. డౌన్ సైడ్ ఇది ఎంత దూరం వెళ్ళిందని పక్కన పెడితే ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఉంటుంది -1, తర్వాత సెకండ్ టార్గెట్ ఇది ఉంటుంది. సెకండ్ టార్గెట్ వరకు ఎలా వెయిట్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యాండిల్ పడ్డదు. సో మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు ఎగ్జిట్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మనం నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నామంటే, ఇక్కడ వరకు వెయిట్ చేసి ఇక్కడ వరకు వచ్చి మనం ఎగ్జిట్ చేయకపోతే అరౌండ్ ఈ గ్రీన్ క్యాండిల్ లో మనం ఎగ్జిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంత పడ్డదని మనకు అనవసరం, మన ప్లాన్ ప్రకారం మనం చేయాలంతే. ఎందుకంటే మార్కెట్ ఎలా వెళ్తుంది అనేది ఎవరికీ తెలియదు. సో మనం టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. ఇన్ కేస్ టార్గెట్ వరకు వెయిట్ చేయలేకపోతే మనం పెట్టిన క్యాపిటల్ మీద మనకి ఎంత రిటర్న్ అయితే మనకి
బెస్ట్ అని అనిపించిందో అంత తీసుకొని బయటకు వచ్చేయండి. దాన్ని స్కాల్పింగ్ అంటాం. ఓకే, యా అర్థమైంది కదా. ఫస్ట్ ఎంట్రీ మిస్ చేసుకుంటే మనం ఈ 3 జోన్స్ దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. అక్కడ కూడా మిస్ చేసుకుంటే ఇంకొక జోన్. బట్ ఈ 3 జోన్స్ అనేవి మంచిది, ఐ మీన్ బ్రేక్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ చాలాసేపు కన్సోల్డేట్ కూడా అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్ళిపోతాయి, గోల్డెన్ లెవెల్ అయితే మెయిన్. గోల్డెన్ లెవెల్ అయితే మెయిన్. అక్కడ ఏదైనా ఓకే టైం పాస్ చేస్తే అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇది టైం పాస్ చేయలేదు కదా, ఒకటే క్యాండిల్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే అవును ఇది బ్రేక్ చేసింది అనుకోండి 0.5 లెవెల్ ని, యా ఇది 0.5 లెవెల్ ని అప్ సైడ్ కి బ్రేక్ చేసింది అనుకోండి, ఒకటే క్యాండిల్, ఎలాంటి టైం పాస్ చేయకుండా, నెక్స్ట్ ఎంట్రీ మంది ఇక్కడ ఉంటది. ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అక్కడ మన ఫస్ట్ ఎంట్రీ ఉంటది. ఓకే అంటే 1 దగ్గర మన ఎంట్రీ ఉంటది. 1 క్రాస్ చేసి ఇలా క్లోజ్ అయితే అదే ఇది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, లాస్ట్ టార్గెట్ అన్నమాట. ఇది ఫైనల్ టార్గెట్. ఓకే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ 0.5 లెవెల్ దగ్గర మార్కెట్ కన్సోలిడేట్ అవ్వకుండా, టైం పాస్ చేయకుండా, ఒకటే క్యాండిల్ అటు సైడ్ కానీ లేకపోతే ఇటు సైడ్ కానీ మూవ్మెంట్ ఇచ్చినప్పుడు మనం నెక్స్ట్ లెవెల్స్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. అది కూడా ఎప్పుడు స్టాప్ లాస్ చిన్నది వస్తాయి. ఓకే ఇక్కడ ప్లాన్ చేయం, ఎందుకంటే ఇక్కడ చూసారు ఎంత పెద్ద స్టాప్ లాస్. ఇంత పెద్ద స్టాప్ లాస్ తీసుకుంటే టార్గెట్ ఎంత తీసుకోవాలి? యా 50 అవును పాయింట్స్ ఎక్కువ ఎలా అవుతుంది. ఉంటుంది? నిఫ్టీలో 50 పాయింట్స్ అంటే చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ మన ప్రీమియం 50% పోతుంది. 50% పోదు, కానీ ప్రీమియం లో 30 పాయింట్స్ వరకు పోతుంది. ఎందుకంటే క్యాండిల్ అనేది టైం ఉమ్. పాస్ చేయకుండా ఒకేసారి పడిపోయింది, ఇంకా ఎక్కువ పోతాయి. ఓకే, ఎంట్రీ అనేది ఫిబొనాచి మీద పర్ఫెక్ట్ గా ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా. ఇటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ నెక్స్ట్ లెవెల్ వరకు వెయిట్ చేసి తీసుకుంటాం. లేకపోతే 0.5 లెవెల్ దగ్గర గోల్డెన్ రేషియో కాబట్టి అక్కడ ఏమైనా ఏదైనా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినా, వరాల్స్ సపోర్ట్ తీసుకున్నట్టు ఫామ్ అయినా, వరాల్స్ అక్కడ ఏమైనా కొంచెం కన్సోలిడేట్ అయినా సరే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం ఫిబొనాచి బేస్డ్ మీద. ఓకే క్లియర్? అండ్ మన రూల్స్ మనవే. ఇక్కడ వరకు అయితే 11:30 క్లియర్ బ్రో. 11:30 తర్వాత మనం మార్కెట్ లోకి రాకూడదు. ఇది నేను పెట్టిన రూల్ బ్రో, ఇది ఖచ్చితంగా కాదు. సో ఇది నేను నాకు పెట్టుకున్న రూల్, నాతో కలిసి వర్క్ చేసేవారు పెట్టిన రూల్ ఇది. 11:30 తర్వాత మార్కెట్ లోకి అనవసరం మనం, ఎందుకంటే ఇలాంటి మూమెంట్ లో మార్కెట్ లో టైం వేస్ట్ చేసే కన్నా వేరే వర్క్ చేసుకుంటే బెటర్. ఓకే, మళ్ళీ 1:30 ఆర్ 1 తర్వాత వస్తే సరిపోతుంది. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా, ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది, ఏ పాయింట్ లో తీసుకోవాలని. మీకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఈ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ఈ రెక్టాంగిల్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ఈ టూల్స్ అన్నిటిని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫిబొనాచి నుంచి కంప్లీట్ అయిందా. ఓకే, ఇప్పుడు ఓకే మనము ఒక మేజర్ లెవెల్ అనుకుందాం, ఏదో ఒక పాయింట్. ఇప్పుడు సపోజ్ నాకు నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్ అనాలిసిస్ చేయాలంటే ఏ విధంగా చేస్తానంటే, డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. డైలీ టైం ఫ్రేమ్ లో ఈ క్యాండిల్ ఉంది చూసారా, ఈ క్యాండిల్ యొక్క స్కేల్ తీసుకుంటాను ఎగ్జాక్ట్ గా అప్ నుంచి డౌన్. ఓకే, ఇందులో 50% లెవెల్ నేను మార్క్ చేసుకుంటా. ఇది కదా 50% లెవెల్. అవును లైన్ చేసుకుంటా. ఈ నంబర్ ఎంత, ఈ నంబర్ ఎంత చూడండి. 22,122. ఇది ఒక యూనిక్ నంబరే కదా. ప్రతిసారి యూనిక్ నంబర్ వస్తుంది అని కాదు, బట్ ఇది ఒక యూనిక్ నంబర్. అంటే 2222. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఓకే మనం లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలంటే, ఓకే 122 కదా. నెక్స్ట్ అవును 22 222.
22,022. 22 to 22 అప్ సైడ్. ఇది నేను రేపటికి అనాలిసిస్ చేస్తాను, ఈ రోజు మార్కెట్ లో చూడకండి. ఈ రోజు మార్కెట్ లో మనం నిన్న మార్కెట్ లో అనాలిసిస్ చేస్తాం. ఫ్యాన్సీ నెంబర్ 22 to 22 కదా, ఇదైతే ఇంకా ఫుల్ ఆల్ మొత్తాన్ని టూస్ 2 డే. ఫ్యాన్సీ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్. ఇంకా నెక్స్ట్ 22,022. ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది, ఎగ్జాక్ట్ గా రివర్సల్ పాయింట్. ఓకే, ఇలా లెవెల్స్ తీసుకుంటాము యూనిక్ నెంబర్ తో. ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకి పెద్దది అవుతుంది అనుకుంటే మనం దీంట్లో 50% కన్సిడర్ చేయొచ్చు. ఓకే 100 పాయింట్స్. యా 50% డైరెక్టర్ లైన్ పెట్టుకుంటా. ప్రాక్టీస్ చేసే కొద్ది చాలా ఈజీ అయిపోతుంది. ఇవన్నీ ఇవన్నీ యూట్యూబ్ లో ఎవడో చెప్పరు అసలు. యా యూట్యూబ్ లో మనం ఇట్లాంటి ట్రిక్ చేస్తే ఈజీ అయిపోతాయి బ్రో. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. నాకు తెలిసినంత అయితే ఇవి మేజర్ లెవెల్స్, ఇవి మేజర్ లెవెల్స్. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇలాంటి దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, ఫస్ట్ టార్గెట్. అంతేకాని ఇక్కడ ఎంట్రీ తీసుకోమని కాదు. ఓకే, ఇలాంటి లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే మనం ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా. యూనిక్ యూనిక్ నెంబర్ అని కాకపోయినా యూనిక్ నెంబర్ వస్తే కొంచెం బెటర్ ఛాన్సెస్ అన్నమాట. అంటే అంటే యూనిక్ మన నెంబర్ అంటే లెవెల్స్ ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? యూనిక్ నెంబర్ చూడండి బ్రో, 2222. లాస్ట్ లోనే 22 అనేది ఒక యూనిక్ నెంబర్ అన్నమాట. అంటే 23, 24 ఇలా కాకుండా 22 వచ్చింది, ఆర్ఎస్ 33, ఆర్ఎస్ 44, ఓకే ఆర్ఎస్ ఓకే 55. ఓకే సో దాన్ని మనం యూనిక్ నెంబర్ అనుకుంటాం. ఓకే 22 వచ్చింది కాబట్టి మనకు అది యూనిక్ నెంబర్. యూనిక్ నెంబర్ వస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంకా డౌన్ సైడ్ కి ఎలా తీసుకోవాలో తెలుసు కదా. అదే నెక్స్ట్ ఎక్కడ, నెక్స్ట్ చెప్పగలరా? ఓకే 21,922 కదా. అంతే కదా, 21,922. 902 మనం ఇక్కడ 922 ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ మేజర్ లెవెల్ 0.95 ఉంది కదా, 0.95 కనిపిస్తుందా? యా సో మనం ఒకసారి ఆ 0.95 కూడా యాడ్ చేద్దాం. సో ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మనకి అర్థమవుతుంది. 0.95, ఓకే 0.95 ఆ. పాయింట్స్ తీసుకున్నట్టు తీసుకోకున్నట్టు, బట్ తీసుకుంటే ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేద్దాం అంతే. తీసుకోండి, పాయింట్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ప్రెసెంట్ మేజర్ లెవెల్స్ వచ్చినాయి. ఇందులో 50% మనం టార్గెట్ పెట్టుకుంటాం కావాలనుకుంటే. ఇన్ కేస్ అంటే మనం ఇక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేయం, ఇలాంటి పాయింట్లు ఎంట్రీస్ ప్లాన్ చేస్తాము, ఇది టార్గెట్ ఉంటుంది అనమాట. ఓకే మెయిన్ టార్గెట్స్. యా హాఫ్ టార్గెట్ 50% అనమాట. ఓకే ఇప్పుడు మనం నిన్నటి మార్కెట్ లో చెక్ చేద్దాం. ఈ రోజు మార్కెట్ ఆ లెవెల్కి ఏమైనా రెస్పెక్ట్ ఇచ్చిందా, మనకి ఏమైనా ట్రేడ్స్ దొరుకుతాయా? ఇఫ్ ఇన్ కేస్ ఈ విధంగా అనాలిసిస్ చేస్తే మనకి డైలీ 2 ట్రేడ్స్ వచ్చినా పర్లేదు బ్రో, చాలా ఎక్కువ. ఓకే, ఈ క్యాండిల్ కదా మనం చేయాల్సింది. కేఎల్ తీసుకున్నాం. నిజాలు నిజాలు 13232 వచ్చింది.
కొంచెం యూనిక్ నెంబర్ కాకపోవచ్చు, బట్ 3-2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ లైన్ ఎక్కడ ఉంటుంది? 0-3-2 కదా. 0-3-2 2-2-2-3. 3-2 యూనిక్ నెంబర్ కాదు కదా బ్రో. కాదు, అంటే మనం తీసుకోవచ్చు బ్రో. ఇన్ కేస్ యూనిక్ నెంబర్ అయితే కొంచెం బెటర్ ఛాన్సెస్ అనమాట. ఓకే 3-2.55 కదా. పాయింట్స్ కూడా తీసేసుకుంటాం. నెక్స్ట్ 2-3-2. ఓకే, ఇప్పుడు మన ఈ రోజు మార్కెట్ ఆ లెవెల్కి ఏమైనా కొంచెమైనా రెస్పెక్ట్ ఇచ్చిందో లేదు చూద్దాం. రేపు మార్కెట్ చూడాలి ఏం జరుగుతుందో. యా, చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది. అక్కడ ఏం తీసుకుంది? సపోర్ట్ తీసుకుంది. రివర్స్ అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకుంది. రెసిస్టెన్స్. మనం ఏం చేస్తామంటే ఇలాంటి దగ్గర ఎంట్రీ తీసుకోం. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. కాకపోతే ఆ లెవెల్ బ్రేక్ చేసేసరికి ఏమైంది? టైం దాటేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసిన, సారీ నేను నిన్నటి మార్కెట్కి వెళ్ళిపోతున్నానండి, ఈ రోజు మార్కెట్కి చెక్ చేయాలి. యా, ఇక్కడ నుంచి చెక్ చేయాలి. ఫస్ట్ మార్కెట్ అనేది 21. కిందకు వచ్చింది. మనకి మార్కెట్ ఓపెన్ ఎక్కడైంది? మనం తీసుకున్న అన్ని లెవెల్స్ కన్నా పైన ఓపెన్ అయింది. పైన ఓపెన్ అవును. సో మనము వెంట వెంటనే ట్రేడ్ తీసుకోకుండా కొంతసేపు వెయిట్ చేయాలి. కొంతసేపు అంటే ఆల్రెడీ ఒక్కసారైనా ఫెయిల్ అవ్వాలన్నమాట. ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి అంటే మన లెవెల్స్ ని దాటేసి ఓపెన్ అయినప్పుడు మాత్రమే. అంటే ఒకసారి అది రీటెస్ట్ చెయ్యాలి. మీరు పాయింట్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనం లెవెల్ బ్రేక్ అయింది కదా అనుకుంటాం, బట్ అది ఎక్కడ ఓపెన్ అయిందో కూడా మనం ఒకసారి కన్సిడర్ చేయాలి దాన్ని. ఓకే దాని ఓపెనింగ్ అనేది ఎక్కడైంది? ఈ పాయింట్ లో అయింది. అంటే మనం తీసుకున్న 3 లెవెల్స్ పైనే ఓపెన్ అయింది. ఓకే సో ఓపెన్ అయిన వెంటనే మనం స్టార్టింగ్ లో ఎంట్రీ తీసుకోకుండా కొంచెం వెయిట్ చేస్తే అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి నెక్స్ట్ టైం బ్రేక్ చేసినప్పుడు 100% ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ టైం మనం తీసుకున్నవి కొంచెం యూనిక్ లెవెల్స్ కాబట్టి రెస్పెక్ట్ దొరికే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఫస్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది? 50% 50%. ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఇట్ అయింది. ఎన్ని పాయింట్స్ వచ్చి చూద్దాం. అరౌండ్ 30 పాయింట్స్ వచ్చాయి. ప్రీమియం లో 15 పాయింట్స్ పెరుగుతుంది మీరు ఇందామనే తీసుకుంటారు. ఓకే, నిఫ్టీలో 15 పాయింట్స్ అనేవి మనకి బేసిక్ అనమాట. అవి మంచివే. మరి 5.6 పాయింట్స్ కాకుండా 15 పాయింట్స్ అంటే ఇట్స్ బెటర్. ఓకే, మనం ఇక్కడ ఎగ్జిట్ చేసేసాం అనుకోండి, హిట్ అయినట్టు ఎగ్జిట్ చేసాం. స్కాల్పింగ్ చేయాలి బ్రో. ఎందుకు ఎగ్జిట్ చేయాలి? ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ చేయాలి? నెక్స్ట్ టార్గెట్ వరకు ఎందుకు వెయిట్ చేయకూడదు అంటే ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉండిపోయాయి. చూడండి, మార్కెట్ రివర్సల్ తీసుకుంది. ఇక్కడ ఒకసారి కూడా తీసుకుంది. ఓకే, సో మనం ఈ లెవెల్ కన్సిడర్ చేసేటప్పుడు దగ్గరలో ఏమైనా లెవెల్స్ ఉన్నాయా అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. అర్థమైందా? మన సపోర్ట్ రెసిస్టెన్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్లస్ మన ఫిబోనసీ లెవెల్స్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిదీ మార్కెట్ లో అన్ని అబ్జర్వ్ చేస్తూ క్విక్ స్కాల్పింగ్ చేయాలి ఇంట్రాడే చేసేవాళ్ళు. అంటే మూవ్మెంట్ అనేది, మన ఎగ్జిక్యూషన్ అనేది క్విక్ గా ఉండాలి.
ఇప్పుడు ఈ రోజు మార్కెట్ లోనే స్కాల్పింగ్ దొరికింది అనుకోండి, ఇవి ఇంక ఇదంతా మనకు అనవసరం, ఇదంతా మనకి మన టైం దాటేసింది. సైడ్ వేస్ మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేసింది. ఈ లెవెల్ బ్రేక్ చేసేటప్పుడు దీన్ని కూడా బ్రేక్ చేస్తే మనకి ఇంకొంచెం బెటర్ కదా. ఎందుకంటే అవును. మార్కెట్ లోనే సేమ్ టైం సెల్లర్స్ ఎంటర్ అయ్యారు, ఇక్కడ బయర్స్ ఎంటర్ అయ్యారు. ఇది ఇక్కడ ఇక్కడ దీంట్లోకి చూసుకుంటే ఇది రెసిస్టెన్స్. ఇది ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసిందో అప్పుడు ఇది సపోర్ట్ లో వర్క్ అయింది కదా. ఉమ్. సో నెక్స్ట్ టైం క్రాస్ చేసింది, క్రాస్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకోం, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దది వచ్చేసింది. స్టాప్ లాస్ చాలా పెద్దది పెద్దగా ఉంది వచ్చేసింది, స్టాప్. టార్గెట్ ఏమో చిన్నది ఉంది. మన టార్గెట్ ఈ లెవెలే కదా, అవును. టార్గెట్ చిన్నది ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోము, ఎక్కడి వరకు వెయిట్ చేస్తాం, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో అప్పటి వరకు వెయిట్ చేస్తాం. ఓకే. ఓకే, నెక్స్ట్ బ్రేక్ లెవెల్ అయింది, 50%. బ్రేక్ అయింది, ఎంట్రీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ఈ లెవెల్లో ఎగ్జిక్యూట్ అయింది కదా. స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ చేసిన క్యాండిల్ యొక్క హై కదా. అవును. స్టాప్ లాస్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటది కదా బ్రో, ఎందుకంటే అది బ్రేక్ చేసింది, బ్రేక్ చేసిన క్యాండిల్ యొక్క హై మన స్టాప్ లాస్. ఇక్కడ స్టాప్ లాస్ ఉమ్. పెడతాము, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, టార్గెట్ 50% తీసుకుంటాం, ఫస్ట్ టార్గెట్. ఓకే. అంటే ఫస్ట్ టార్గెట్ 50% తీసుకుంటాము, సింగిల్ క్యాండిల్ లో టార్గెట్ ను పెట్టుకుని పోయింది. సో ఇలాంటి సింగిల్ క్యాండిల్ లో పట్టుకొని వెళ్ళినప్పుడు మనం మేబీ వెయిట్ చేయొచ్చు సమ్ టైమ్స్ అని ఎందుకన్నానంటే, ఇది డైరెక్ట్ గా బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ను కూడా హిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది ఓకే. ఇచ్చేస్తుందా లేదా అనేది మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే, మీకు పీసీఆర్ గురించి చెప్పాను మొన్న. పుట్ కాల్ రేషియో. యా, మీ బుక్ ఒక్కసారి బ్యాక్ టర్న్ చేయండి. ఈస్ మ్యాక్స్ పుట్ బై మ్యాక్స్ కాల్. టోటల్ పుట్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ కాల్ ఓవర్. సో ఈ పాయింట్ లో మనం ఎంట్రీ తీసుకున్నాం కదా, అవును. ఎంట్రీ తీసుకున్న వెంటనే అది టార్గెట్ దగ్గరకు వస్తుంది. వచ్చేటప్పుడు మీరు పీసీఆర్ ని చెక్ చేసుకున్నారు అనుకోండి, పీసీఆర్ కూడా అంటే ఇక్కడ మనం డౌన్ ఓకే. సైడ్ ఎంట్రీ తీసుకున్నాం, పీసీఆర్ కూడా డౌన్ సైడ్ కే మనకి మూవ్ చూపిస్తుంది, లైక్ డౌన్ సైడ్ కే చూపిస్తుంది. పీసీఆర్ రేషియో కూడా ఎంత ఉండాలి డౌన్ సైడ్ కంటే, ఓకే. 0.7 to 1 మధ్యలో ఉండాలి కదా. అవును. అవును. So, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వెంటనే జస్ట్ అలా వెళ్ళి ఒక 10 seconds లో పీసీఆర్ ని చెక్ చేస్తే మన ఎంట్రీ అంటే మన డౌన్ సైడ్ ఎంట్రీ, పీసీఆర్ కూడా డౌన్ ట్రెండ్ చూపించింది అనుకోండి, మనకి స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట, టార్గెట్ హిట్ అవ్వాల్సిందే. ఇవి ఎక్కడ యూట్యూబ్ లో చెప్పరు బ్రో ఈ పాయింట్స్, పీసీఆర్ చెక్ చేయండి ట్రేడ్ తీసుకున్నప్పుడు ప్రాఫిట్ వచ్చిందని. ఇది మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఓకే. మీరు ట్రేడ్ లో టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చా, ఆర్ఎల్స్ మధ్యలోనే బుక్ చేయొచ్చా అనేది మీరు ఈ ఓకే. పీసీఆర్ లెవెల్ ద్వారా ఫైండ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చాలా వరకు ఏం జరుగుతుంది అంటే, మార్కెట్ టార్గెట్ వరకు రాదు, ఇక్కడ నుంచి ఇలా వచ్చి మన టార్గెట్ అంటే మనకి ఎక్కడో పెట్టుకుంటాం, మన లెవెల్స్ బట్టి మన అనాలిసిస్ బట్టి మన వరకు రావాలని గ్యారంటీ లేదు కదా. సో ఇలా వెళ్ళిపోతాం. ఓకే. సో ఇలా వచ్చేటప్పుడు మనం ఒక్కసారి పీసీఆర్ చెక్ చేసాం అనుకోండి, పీసీఆర్ వాల్యూ కనుక అప్ ట్రెండ్ చూపిస్తుంది అనుకోండి, మార్కెట్ ఇలానే రివర్స్ అవుతుంది. అప్పుడు మీరు మీ ట్రేడ్ ని ఎగ్జిట్ చేయొచ్చు, ఈజీగా ప్రాఫిట్ ని బుక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ ని బుక్ చేసుకోవాలి కానీ మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ అప్ సైడ్ ప్లేస్ చేయకూడదు బ్రో, అది ఓవర్ ట్రేడింగ్. జస్ట్ ప్రాఫిట్ ఫర్ బుక్ మూమెంట్ చేసుకుంటారు, అది. ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, కామ్గా కూర్చుంటారు, మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ దొరికేంత వరకు వెయిట్ చేస్తారు. ఓకే. ఇలాంటి టార్గెట్స్ గురించి వెయిట్ చేసేటప్పుడు పీసీఆర్ ని జస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. పీసీఆర్ కూడా డౌన్ ట్రెండ్ చూపించి మన ఎంట్రీ కూడా డౌన్ సైడ్ అనుకుంటే అప్పుడు మీరు ఈ టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్
పీసీఆర్ డన్. అప్ ట్రెండ్ చూపించి మనం ఏమో డౌన్ ట్రెండ్ కి ఎంట్రీ తీసుకుంటే మాత్రం అంత మంచిది కాదు. ఓకే. ఓకే, టార్గెట్ వరకు రావాలంటే మన కన్ఫర్మేషన్ ఏంటి అనేది క్లారిటీ వచ్చింది కదా. యా, గుడ్ ఇన్ఫర్మేషన్. యా, ఇవి పాయింట్ టు పాయింట్ లెవెల్స్. ఈ పాయింట్ టు పాయింట్ లెవెల్స్ మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాం. ఫస్ట్ లో మార్కెట్ టెస్ట్ చేసింది. ఎంత టెస్ట్ చేసింది? ఎన్ని పాయింట్స్ టెస్ట్ చేసింది? 10 పాయింట్స్. 15 పాయింట్స్. ఓకే. సేమ్ 15 పాయింట్స్ కింద టెస్ట్ చేసింది చూడండి. ఇక్కడ బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి సేమ్ 15 పాయింట్స్ కింద టెస్ట్ చేసింది. అవును. సో ఎప్పుడైనా మార్కెట్ ఈ విధంగా టెస్ట్ చేసింది అనుకోండి, అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయింది. అంటే ఇక్కడ నుంచి మనకి హై చూసుకుంటే ఓకే 17 పాయింట్స్ ఉంది, 17 పాయింట్స్ ఫెయిల్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే డౌన్ డౌన్ లెవెల్స్, మధ్యలో లెవెల్స్ కాదు, అంటే ఇలాంటి లెవెల్స్ కాదు, డౌన్ లెవెల్స్ కి ఇలా జరుగుతుంది. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం, చిన్న జోన్. అంటే మార్కెట్ ఈ జోన్ కూడా క్రాస్ చేస్తే అప్పుడు డౌన్ సైడ్కి వెళ్తారు. ఓకే. అంటే ఇది క్రాస్ చేసింది కదా అని ఎంట్రీ కాకుండా, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి మనల్ని ఫెయిల్ చేసింది కదా, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి మనం ట్రాప్ అయ్యాం కదా. సేమ్ ఇది ఎన్ని పాయింట్స్ లో మనల్ని ట్రాప్ చేసిందో సేమ్ అన్ని పాయింట్స్ లెవెల్లో మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి జోన్. సో మార్కెట్ అక్కడ అది క్రాస్ చేస్తే వస్తుంది. ఓకే. సో మీరు జాగ్రత్త గమనించినట్టయితే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ రిజెక్షన్ స్పైక్స్ ఫామ్ జరిగింది అయినాయి కదా. జరిగింది. బ్రో అవును. చెప్పండి. అంటే ఇప్పటి నుంచి ఇక్కడ ఆ మార్కెట్ అయ్యేదాకా వెయిట్ చేయాలా? ఇక్కడ నుంచి దీన్ని బ్రేక్ చేసి క్లోజ్ చేసే వరకు వెయిట్ చేయాలి. అంటే మన లెవెల్ ఇది కాదు, ఇది దీనిలా షిఫ్ట్ అయిపోద్ది అనమాట. అదే మార్కెట్ అక్కడ దాకా రన్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. యా, ఇది దీని కింద క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే. దీని కింద క్లోజ్ అయ్యి అప్పుడు బ్రేక్ చేస్తే ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇలా ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే ఎప్పుడైతే ఆల్రెడీ ఒకసారి మార్కెట్ లో ట్రాప్ జరిగిందో, ఈ విధంగా చిన్న చిన్న ట్రాప్స్, పెద్దవి కాదు, చిన్న చిన్న ట్రాప్స్ ఎప్పుడైతే జరిగాయో సేమ్ ట్రాప్ లో కింద కూడా జరుగుతాయి. అంటే ఇలాంటి మధ్యలో లెవెల్స్ లో జరగవు, ఇలాంటి మధ్యలో జరగవు, పైన కింద. ఓకే, అర్థమైందా? బ్రో యా, అర్థమైందా? క్లియర్ ఇది క్లియర్. సేమ్ ఇది అంటే 100% జరుగుతుందా? జరిగే ఛాన్సెస్ ఉన్నదా? 100% అనేది ట్రేడింగ్ లో ఏమి ఉండదు బ్రో, అది మన రిస్క్ మేనేజ్ చేసుకొని పోవడం. బట్ మేబీ ఛాన్సెస్ ట్రాప్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు సపోజ్ ఎందుకు ఛాన్సెస్ అంటున్నానంటే, మనము ఇది బ్రేక్ అయింది కదా అని ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేసాం. టార్గెట్ చిన్నది చిన్నది ఇచ్చి స్టాప్ లాస్ హిట్ చేసి, ఇది బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది అరౌండ్. అవును. అంటే మన ఎంట్రీ ఇది కాబట్టి, ఈ క్యాండిల్ కాబట్టి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటే స్టాప్ లాస్ పెద్దది యాక్చువల్ గా. సో సపోజ్ మనం దాన్ని కన్సిడర్ చేయకపోతే, దాన్ని ఐ మీన్ ఈ లెవెల్ ని కన్సిడర్ చేయకపోతే అది hit చేస్తుంది. మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కదా. అదే అంటే ఒక రకంగా అంటే చీట్ చేసినట్టే. యా, ట్రాప్ చేస్తుంది అన్నమాట. సో 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టిపోతుంది యావరేజ్. స్టాప్ లాస్ పెట్టిపోయిన తర్వాత మళ్ళీ మన ప్రైస్ వస్తుంది అన్నమాట. ఇలాగా స్టాప్ లాస్ పెట్టిపోయింది, మనం ట్రేడ్ ఎగ్జిట్ చేసేస్తాం, కిందకి వచ్చేస్తాం. ఓకే. ఓకే, ఫిబోనాచీలో కొంచెం అడ్వాన్స్ లెవెల్కి ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఇది ఫిబోనాచీ కాదు, బట్ లెవెల్స్ పరంగా అన్ని ఫిబోనాచీలోనే మిక్స్ అయి ఉంటాయి. ఓకే, సీక్రెట్ లెవెల్స్ ఎలా ఓకే. తీసుకోవాలో తెలిసింది. సీక్రెట్ లెవెల్స్ అంటే ఇవి నా సీక్రెట్ లెవెల్స్, మీకు మీరు వేరే ఫామ్ చేసుకోవచ్చు. మీకు మీరు ఎలాంటి ఫామ్ చేసుకోవచ్చు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మార్కెట్ ని అబ్జర్వ్ అయితే అర్థమవుతుంది. యా, ఎక్స్పీరియన్స్ బట్టే వస్తాయి బ్రో. ఎంత ఎక్కువ టైం మార్కెట్ కి ఇస్తారో దాన్ని బట్టి ఇవన్నీ వస్తాయి.
ఇంకొకటి, ఇంకొక సీక్రెట్ లెవెల్ చెప్తాను. ఐ మీన్ నేనంటే లైక్ మీరు థింకింగ్ స్టైల్ మార్చాలన్నమాట. థింకింగ్ స్టైల్ మార్చితే అప్పుడు ఇప్పుడు సపోజ్ క్యాండిల్ అప్ డౌన్ టు అప్ చూసుకుంటే 168 పాయింట్స్, 168 పాయింట్స్ మూవ్ అయింది. ఇప్పుడు మనం ఒక్కసారి అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి ఇలానే ఆలోచించాను అని కాదు, అంటే థింకింగ్ స్టైల్ మార్చాను నేను. కాలిక్యులేటర్లోకి వెళ్ళి 168 పాయింట్స్ మూవ్ అయింది కదా, డివైడెడ్ బై 2 చేయాలి. 2 చేయాలంటే నేను చేస్తాను. 2 చేస్తే 84 వచ్చింది. ఓకే, 84 వచ్చింది. మార్కెట్ లో 84 పాయింట్స్ కి ఒక్కొక్క లెవెల్ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. ఓకే, నెక్స్ట్ డేకి ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని 3 కూడా చేయొచ్చు. ఎంత వచ్చింది? 168 కదా. 84 పాయింట్స్ అనేవి చాలా పెద్దది. దీంట్లో 3 చేద్దాం ఒకసారి. 56 పాయింట్స్. 56. ఓకే, 56 పాయింట్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? పై నుంచి. సేమ్, 50% దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇది 50% లెవెల్ కదా. ఇక్కడ నుంచి 56 పాయింట్స్ కదా. అవును. సో 5 minutes కి వెళ్ళిపోతాం. Yeah. దీనికి 56 పాయింట్స్ అంటే ఎంత బ్రో? 131 ప్లస్ 56, 131 ప్లస్ 56, 187. మన నెక్స్ట్ లెవెల్ 21, 187, 22, 187 అంతే కదా. 187. ఉమ్. నెక్స్ట్ ఇంకొక ప్లస్ 56 వేద్దాం. 243, 243 అంటే 22, 243. పైకి ఒక 3 లెవెల్స్, కింద ఒక 3 లెవెల్స్ పెట్టుకుందాం. పైన ఒకటి, కింద ఒకటి. కిందన 131 మైనస్ 131 మైనస్ 56, 75, 75. పైన ఒకటి, కిందన ఒకటి పెట్టుకుందాం. మైనస్ 56, 19. అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజన్ లేదు కదా. నో కన్ఫ్యూజన్. 19. ఓకే, ఇప్పుడు మనకి లెవెల్స్ వచ్చినాయి. అంటే కొంచెం నేను చెప్పాలనుకునేది ఏంటంటే థింకింగ్ స్టైల్ ని మార్చండి. అప్పుడు మీకు యా, ఓన్ క్రియేటివ్. స్ట్రాటజీస్ వస్తాయి. మీరు మీ క్రియేటివిటీని అదే. చూపించేది ఇక్కడ మాత్రమే. ఈ ఇండికేటర్స్ లోని, లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ లోని, లేకపోతే వేరే వేరే దేంట్లో ఎక్కడ మీరు క్రియేటివిటీ చూపించాలి. ఇక్కడ చూపిస్తేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి అది మీకు ఇక్కడ బయట వస్తుంది. ఓకే, ఇది ఎప్పటిది నేను అన్నది. ఈ ఓకే. రోజు మార్కెట్ లో ఎలా జరిగింది అనేది మనం ఒక్కసారి check చేద్దాం. ఇది పిన్ టు పిన్ డే బై డే అబ్జర్వ్ చేస్తేనే మనం ఓన్ గా స్ట్రాటజీ మనం క్రియేట్ చేయొచ్చు. ఆ, కొంచెం యూనిక్ గా ఫస్ట్ లేకపోతే కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్, ఉమ్, డిఫరెంట్ గా ఆలోచించి అది వర్క్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయాలి. డైరెక్ట్ గా దాని మీద ట్రేడ్ చేయడం కాదు. ప్రీవియస్ అదే అదే గా 1 వీక్ 1 మంత్ లో ఎన్ని సార్లు వర్క్ అయింది, ఎంట్రీ నిజంగానే తీసుకోవచ్చా. అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ ఉంటే పర్ఫెక్ట్ గా యూస్ చేయొచ్చు. సో ఇది మళ్ళీ చేస్తాను. ఓకేనా బ్రో? ఇవి లెవెల్స్ కదా, ఇవి నేను ఫుల్ గా పెట్టేస్తాను. లెవెల్స్ ఇవన్నీ. ఆపకుండా ఫుల్ గా పెట్టేస్తాను. మన ఎంట్రీ ఏంటి?
లెవెల్ బ్రేక్ చేస్తే ఎంట్రీ. ఇక్కడ చూసుకుంటే బ్రేక్ చేసింది ఈ క్యాండిల్, అవును, రెస్పెక్ట్ ఇచ్చింది కానీ కదా. కన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకు? కన్ఫర్మేషన్ రావాలి కదా బ్రో. ఇది బ్రేక్ చేసి క్లోజ్ అయింది, ఆ, దాని యొక్క హైని క్రాస్ చేయాలి కదా. ఓకే, హైని కదా, ఎస్. నెక్స్ట్ క్యాండిల్ దాని యొక్క హైని క్రాస్ చెయ్యాలి. ఓకే. అండ్ అలా చూసుకుంటే ఇది ఒక హ్యామర్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎంట్రీ తీసుకుంటే. ఓకే, డౌన్ సైడ్ వచ్చింది, దాన్ని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఈజీగా. ఇది ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఇచ్చిందని కాదు, కానీ నార్మల్గా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ స్టాప్ లాస్ పెద్దది ఉంది కాబట్టి కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తే బెటర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ టైం పాస్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ అరౌండ్ బ్రేక్ చేసినట్టు ఉంది కదా. బట్ నేను మీకు ఇందాక చెప్పాను, బ్రేక్ చేస్తే పాటు ఈ లెవెల్స్ కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలని. ఇవన్నీ మీకు 1 to 3 days లోనే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయలేరు బ్రో. ఎప్పుడైతే మన స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటుందో, ఎందుకు హిట్ అయిందనేది మనం ఒకసారి వెళ్ళి చూస్తే అప్పుడు మనకు అర్థం అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఎప్పుడైతే లాస్ అయ్యారో, మీరు లాస్ అయిన దానికి ఒక రీజన్ ఉండాలి. ఆ లాస్ అవడం వల్ల మీరు ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి. అప్పుడే మీరు పెట్టిన మనీకి వాల్యూ ఉన్నట్టు. అంతేగాని ఏదో పైకి వెళ్తుంది కదా అని, కాల్ కిందకి వస్తుంది కదా అని పుట్టు బై చేస్తే మాత్రం నాలెడ్జ్ ఉండదు, మనీ ఉండదు. లాస్ అయినప్పుడల్లా ఒకటే బ్రో, మనం మార్కెట్ కి ఫీజు కడుతున్నాం, పే బ్యాక్ వస్తుంది. ఫీజు కడుతున్నామంటే ఏదో నేర్చుకోవాలి కదా. ఖచ్చితంగా. సో ఏదో నేర్చుకోవాలంటే మన ఎంట్రీ పర్ఫెక్ట్ ఉండాలి, మన అనాలిసిస్ ఉండాలి, మన హార్డ్ వర్క్ ఉండాలి, బ్యాక్ టెస్టింగ్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడే రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. మైండ్ సెట్ మార్చండి బ్రో. ఫస్ట్ అయితే నార్మల్ గా ప్రాక్టీస్ చేయండి. కొంచెం నార్మల్ ట్రేడింగ్ లో కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం ధైర్యం పెరిగింది, ఐ మీన్ ట్రేడ్ తీసుకున్నప్పుడు భయపడకుండా కొంచెం ధైర్యం పెరిగింది అనుకుంటూ ఇంకా మీరు క్రియేటివిటీ స్టార్ట్ చేస్తే మీకు ఇంకో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ కూడా తీసుకోలేము ఎంట్రీ, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద స్టాప్ ఎంట్రీ అలా తీసుకుంటాం. మళ్ళీ ఇందాక చెప్పిన ట్రేడ్ మీరు లెవెల్స్ చూస్తే రెస్పెక్ట్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. మనం ఏ విధంగా చూసుకున్నాం క్రియేటివిటీ ఆలోచిస్తే. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ చిన్నగా ఉండి రెస్పెక్ట్ అట్లా ఇచ్చింది. పెద్ద క్యాండిల్స్ వస్తే బాగుంటుంది. యా, ఇక్కడ అరౌండ్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ చిన్నది, టార్గెట్. సో మనం ఇందాక లెవెల్స్ వేరేలా డ్రా చేసాం. అప్పుడు మనల్ని ఇక్కడ ట్రాప్ చేసింది, బికాస్ పైన ట్రాప్ చేసింది కాబట్టి. ఇప్పుడు లెవెల్స్ వేరేలా డ్రా చేసాం, ఇప్పుడు ట్రాప్ చేయగలిగిందా? ఇప్పుడు లేదు. నో. ప్రతి క్యాండిల్ అదే ఏరియాలో రెస్పెక్ట్ ఇస్తున్నాయి. ఓకే. ఓకే, నేను మీకు ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ చెప్పాను. 3 కాన్సెప్ట్స్ మీ బుక్ మీద నోట్ చేసుకోండి. నేను ఒకటొకటి చెప్తాను ఏమేమి చెప్పాను అనేది. మీరు మీకు తగ్గట్టు మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా నోట్ చేసుకోండి. మనం వేరే టాపిక్ వెళ్ళిపోతాం. ఫస్ట్ ఫిబోనచ్చి, ఈ పర్సనల్ లెవెల్స్, నా పర్సనల్ లెవెల్స్ కాబట్టి మీరు దీన్ని మాడిఫికేషన్ చేసుకుంటే, మీ సిస్టమ్ లో మాడిఫికేషన్ చేసుకుంటే 0.5 0.618 లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో, అక్కడ మనకి ఎంట్రీ దొరకకపోతే, ఐ మీన్ పెద్ద క్యాండిల్ పడిపోతే ఈ విధంగా మనము ఈ లెవెల్ బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట అప్ సైడ్. కారు నిగనిగలాడుతుంది. అది ఇంకా క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఎప్పుడైతే జోన్ ని బ్రేక్ చేస్తూ బిగ్ క్యాండిల్ పడిపోయింది అనుకోండి డౌన్ సైడ్ కి, మనము ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఈ 3 జోన్స్ క్రాస్ చేసిన తర్వాత మనం మన ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మిస్ చేసుకున్నాం కాబట్టి, ఇన్ కేస్ ఇక్కడ ఎంట్రీ దొరికితే తీసుకుంటాం. ఇన్ కేస్ ఇక్కడ ఎంట్రీ మిస్ చేసుకుంటే, మిస్ అంటే ఏంటి, ఒకటే పెద్ద క్యాండిల్ పడిపోతే అప్పుడు ఈ జోన్ ని క్రాస్ చేసేంత వరకు వెయిట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ పర్ఫెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, మార్కెట్ ఈ రెండింటికి మధ్యలో కొంచెం సేపు కన్సోలిడేట్ అయ్యి ఒక 3-4 క్యాండిల్స్ కనుక టైం పాస్ చేసి కన్సోలిడేట్ అయితే అప్పుడు ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది క్లియర్ కదా? ఎంట్రీ మిస్ అయితే ఎలా తీసుకోవాలి, మళ్ళీ ఏ లెవెల్ దగ్గర తీసుకోవాలని.
వసంత్ గారు నేను మ్యూట్ చేసి ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. క్లియర్. క్లియర్ కదా బ్రో? ఇది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం గుర్తుందా? యూనిక్ పాయింట్స్. యూనిక్ నంబర్. యూనిక్ నెంబర్. మీరు ఫస్ట్ ఇది నోట్ చేసుకున్నారా? ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి bro. యా. Okay, ఎలా ఉంది కదా? మీరు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా నోట్ చేసుకోండి. 0.5 0.6 అనేది గోల్డెన్ లెవెల్ అని పెట్టుకోండి. ఇన్ కేస్ అక్కడ ఎంట్రీ మిస్ అయితే 0 క్రాస్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలని పెట్టుకోండి. ఇంకా డౌన్ సైడ్ ఎంట్రీ మిస్ అయితే 1 క్రాస్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలని పెట్టుకోండి. అందుకే నేను దీనికి సెపరేట్ గా రెడ్ లైన్స్ పెట్టుకున్నాను. మీరు మీకు తగ్గట్టు మీకు నచ్చినట్టు పెట్టుకోండి. ఈ ఫిబోనాచి అనేది ఎవరికి వాడి నచ్చినట్టు మార్చుకుంటాడు బ్రో. మీరు ఊరికే మీ లెవెల్స్ ని మార్చేయకుండా ఉన్న లెవెల్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే, మీరు ఇప్పుడు నేను ఇచ్చాను ఈ లెవెల్స్, ఇది వర్క్ అవ్వట్లేదు, స్టాప్ లాస్ లీట్ అయిపోతున్నాయని యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేశారు అనుకోండి, ఆడి ఇంకొక లెవెల్ ఇస్తాడు, ఇంకొక లెవెల్స్ ఇస్తాడు, ఆడి పని చేయవు, ఇంకొక లెవెల్స్ ఇస్తాడు, ఆడి పని చేయవు, మొత్తానికి మీరు ఇంతలాగా ఫిబోనాచిని గెలుపుతూ కూర్చుంటారు. ఫస్ట్ ఇవి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. అవి ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయినా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయడానికి ట్రై చేయండి. అంటే లెవెల్స్ లో మోడిఫికేషన్స్ కాదు బ్రో, లెవెల్స్ లో మోడిఫికేషన్ చేస్తే మీకు అంత యాక్యురేట్ రిజల్ట్స్ రావు. ఎందుకంటే నేను చాలా బ్యాక్ టెస్ట్ చేసి పెట్టాను అవి. లెవెల్స్ లో మోడిఫికేషన్ కాకుండా మీరు డ్రా చేయడంలో మోడిఫికేషన్ చేయండి. అంటే పాయింట్స్ షిఫ్ట్ చేయండి, విక్ టు విక్, బాడీ టు బాడీయా, లేకపోతే పైన గ్రీన్ క్యాండిల్ అయితే కింద గ్రీన్ క్యాండిల్ వరకు డ్రా చేయడం, పైన రెడ్ క్యాండిల్ అయితే కింద రెడ్ క్యాండిల్ వరకు డ్రా చేయడం. సో ఇలా డ్రా చేయడంలో మీరు మీ స్టైల్ మారిస్తే రిజల్ట్స్ అనేవి కూడా మారుతాయి. ఇంకా దీన్ని నోట్ చేసుకున్నారా మీకు కన్వీనియంట్ గా? నోట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు రిపీటెడ్ మోడ్ లో చూస్తే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ యూనిక్ నెంబర్. యూనిక్ నెంబర్ అంటే ఏం లేదు బ్రో, ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క 50%, ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క 50% లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ప్రైస్ ఏమైతే ఉందో సేమ్ అదే ప్రైస్ మనం లెవెల్స్ కింద క్రియేట్ చేసుకుంటాం. సపోజ్ ఓకే. ఇప్పుడు ఇక్కడ 22,100 ఉందనుకోండి సపోజ్. మన నెక్స్ట్ లెవెల్ 22,200, మన నెక్స్ట్ లెవెల్ 22,300. ఇది ఎలా నోట్ చేసుకోండి బ్రో. కిందనైతే 22,000, దాని కింద అయితే 21,900. సో ఆ లెవెల్ బట్టి మనం అప్ సైడ్ కి ఒక 100 ఇంక్రీజ్ చేస్తాం, డౌన్ సైడ్ కి ఒక 100 ఇంక్రీజ్ చేస్తాం. ఇన్ కేస్ ఇది యూనిక్ నెంబర్ అయితే, యూనిక్ నెంబర్ అంటే లైక్ 22, 33, 44. ఇంకొకటి కూడా ఉంటది, ఇంకొక యూనిక్ నెంబర్ అయితే ఇప్పుడు నేను అది మీకు చెప్పడం మర్చిపోయాను. అది నోట్ చేసుకున్నారా బ్రో? మీకు కొంచెం యా, నోట్. కవర్ చేసి మళ్ళీ వస్తాను అక్కడికి. యూనిక్ నెంబర్ వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే, నార్మల్ గా లాస్ట్ లో 22 వచ్చింది అనుకోండి, మీరు ఇంకా దాన్ని ఇంకా కన్సిడర్ చేసి తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ 222 వచ్చింది అనుకోండి, అంటే మీరు ఎప్పటికప్పుడు చేస్తారు కదా, ఏదో టైంలో వస్తుంది, రాకుండా ఉండదు. యా, ఇది 222 లెవెల్ కదా. యా. నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉండాలి తెలుసా? 333 ఉండాలి. నెక్స్ట్ లెవెల్ 333 ఉండాలి. ఆ నెక్స్ట్ లెవెల్ ఓకే. 444 ఉండాలి. ఓకే. డౌన్ సైడ్ చూసుకుంటే 111 ఉండాలి. తర్వాత ఎంత బ్రో? 000. 000.
అర్థమైంది కదా మనం ఎలా తర్వాత డ్రా చేసుకోవాలనేది. యా తర్వాత యూనిక్ త్రిబుల్ నెంబర్ నైన్. మారితే మనం దానికి తగ్గట్టు మారిపోవాలన్నమాట. 22 డబల్ 3 డన్ డబల్ డన్ 4 వస్తే దానికి తగ్గట్టు మారాలి. ట్రిపుల్ డిజిట్స్ వస్తే దానికి తగ్గట్టు మారాలి. మరి 100 పాయింట్స్ ఇవ్వమని కాకుండా యా ఎంత అయితే అంత. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకొంచెం యూనిక్ గా ఏం చేసాం, మార్కెట్ ఎన్ని పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చిందో చెక్ చేసాం. అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మొత్తం క్యాండిల్ మొత్తం ఎన్ని పాయింట్స్ చెక్ చేసాం. అప్ నుంచి డౌన్ కి, డౌన్ నుంచి అప్ కి. సో ఇప్పుడు సపోజ్ 150 పాయింట్స్ ఇచ్చింది అనుకోండి, డివైడెడ్ బై 3, మాక్సిమం 3 చేయండి, మంచి లెవెల్స్ వస్తాయి. ఎందుకంటే మరి 2 అంటే తక్కువ లెవెల్స్ వస్తాయి. ఎందుకంటే మార్కెట్ మూవ్మెంట్ ఉండడమే కొంచెం 100 పాయింట్స్ 150 పాయింట్స్ ఉంటుంది కాబట్టి 3 చేయండి. 3 చేస్తే 50 వచ్చింది. ఆ క్యాండిల్ యొక్క హాఫ్ చూడండి, స్కేల్ పెట్టి హాఫ్ చూడండి. హాఫ్ దగ్గర ఏ ప్రైస్ వచ్చిందో, సపోజ్ హాఫ్ దగ్గర 22,000 ప్రైస్ వచ్చింది అనుకోండి, దీనికి +50 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. 22,050, 22,100, 22,150, 22,200 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. డౌన్ సైడ్ కి 21,950, 21,900, 21,850, 21,800. సో ఈ విధంగా ఇక్కడ ఎంత అయితే ఆన్సర్ వస్తుందో, ఇక్కడైతే ప్రెసెంట్ 50, ఎంత అయితే ఆన్సర్ వస్తుందో అంత పాయింట్స్ ని ప్లస్ చేసుకుంటూ సేమ్ పాయింట్స్ మైనస్ చేసుకుంటూ చేయండి. ఓకే, ఇదొక యూనిక్ టైప్ ఆఫ్ లెవెల్స్ డ్రా చేసుకోవడం. ఓకే, మీరు ప్రతి దాని మీద బ్యాక్ టెస్ట్ చేయండి. ఎక్కడ అక్యురేట్ రిజల్ట్స్ దొరికితే దాంట్లో మీరు మీ పర్మనెంట్ స్ట్రాటజీ కింద ఉంచుకోండి, పర్మనెంట్ కింద ఉంచుకోండి. ఎక్స్ట్రాగా ఇండికేటర్లు కానీ, ఎక్స్ట్రాగా అనాలిసిస్ కానీ, ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ యూట్యూబ్ లో చూస్తే ఏదో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంట, ఆ ఊరికో వైరల్ అవుతుంది. అది యూట్యూబ్ వీడియోలో వర్క్ అవుతుంది కానీ మా చాట్ లో వర్క్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు మార్చుకొని కాన్సెప్ట్లు వస్తాయి. దేనికి మైండ్ మార్చొద్దు. ఒక్కొక్కడు వచ్చి అంటాడు 100% యాక్యురసీ ఉంటుంది అంటారు, 90% యాక్యురసీ అంటారు, 10 ట్రేడ్స్ లో 9 ట్రేడ్స్ సక్సెస్ఫుల్ గా టార్గెట్ హిట్ అవుతాయి అంటారు. ఏమొద్దు, మీకంటూ ఒక యూనిక్ పెట్టుకోండి. ఇప్పుడు నేనంటూ నాకు యూనిక్ పెట్టుకున్నాను, మీరు నా దాని మీద వర్క్ చేయండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత మీకంటూ ఒక యూనిక్ స్ట్రాటజీని క్రియేట్ చేసుకోండి. తల తిక్కలుగా ఆలోచించినా పర్లేదు, బట్ యూనిక్ గా ఉండాలి. ఓకేనా బ్రో? యా ఓకే. డిఫరెంట్ గా ఆలోచించి మీకంటూ ఒక యూనిక్ స్ట్రాటజీని పెట్టుకుంటే అప్పుడు యూనిక్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఎందుకు నేను యూనిక్ పెట్టుకోమంటున్నా అసలు ఒక్కరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఎందుకు యూనిక్ స్ట్రాటజీ పెట్టుకోమని చెప్తున్నాను. మీరు అందరూ ఒకసారి అన్మ్యూట్ చేయండి, టోటల్ 3 మెంబర్స్. ఓకే. ఎందుకు యూనిక్ పెట్టుకోమంటున్నారు? ఐడియా ఉందా? చెప్పండి బ్రో, చెప్పండి. యూనిక్ అంటే ఒక ఫ్యాన్సీ నెంబరు అంటే నో నో నో, అలా కాదు నేను అది కాదు. ఎందుకు మీకంటూ ఒక యూనిక్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నా. ఏమో అందరూ ఫాలో అవ్వమని ఎందుకు చెప్పట్లేదు నేను. అది మన క్రియేటివిటీ మీద స్కిల్ పెంచుకొని. ఇప్పుడు మీ దగ్గర నాయిస్ వస్తుంది వస్తుంది కానీ నేను మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. మీరు చెప్పండి బ్రో. ఇది మన స్కిల్ పెంచుకోనికి నాలెడ్జ్ కోసం. అర్థం కాలేదు వాయిస్. అంటే ఇప్పుడు మనం సొంత క్రియేటివిటీ చేసుకుంటే మనం ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకు నాలెడ్జ్ పెరగడానికి మార్కెట్ మీద ఓకే, స్కిల్ కోసం. యూనిక్ గా క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ గుంపులో గోవిందలో ఉండరు. అవును. అంటే ఇప్పుడు సపోజ్ అందరిలాగా సపోర్ట్ అని రెసిస్టెన్స్ అని ఆలోచించారు అనుకోండి, అందరూ ఈ ఏరియా బ్రేక్ చేస్తే అందరూ సెల్ చేస్తే బై చేసేవాడు ఎవడు ఉంటాడు అసలు? అదే
అందరూ అదే పాయింట్ లో సెల్ చేస్తుంటే అసలు బై చేసేవాడు ఎవడంటాడు? ఒకడు బై చేస్తేనే కదా ఇంకొకటి సెల్ చేసేది. అయితే మీరు లాస్ట్ టైం అంటే ప్రీవియస్ క్లాస్ లో ఒక మాట చెప్పారు ఏమంటే మాక్సిమం చాలా మంది బై చేసుకోవడానికి మార్కెట్ లో ఎంటర్ అవుతారు. చాలా మంది 90% బై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. బయర్స్. ఆ పుట్ చాలా తక్కువ మంది చేస్తారు అట్లా. దాన్ని మనం చేసుకుంటే ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయని చెప్పారు మీరు. ఎందుకు యూనిక్ ఉండాలంటే మనం అందరిలాగా ఆలోచించామనుకోండి, అంటే ఉమ్, లాగా ఇన్ ద సెన్స్ ఒక నార్మల్ ట్రేడర్స్ లాగా, ఒక నార్మల్ ఉమ్, రీటైలర్స్ లాగా, ఒక బిగినర్ లాగా, ఒక బిగినర్ లా ఆలోచించి ట్రేడ్ తీసుకున్నామే అనుకోండి, ఉమ్, సెల్లర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే పెద్ద అమౌంట్ యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఉమ్, ఒక బిగినర్ అప్పుడే ఉమ్. మార్కెట్ లోకి వచ్చిన ఒక బిగినర్ ఎలా ఆలోచిస్తాడో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఓ మంచి ఎక్స్పర్ట్స్ కాబట్టి, పెద్ద అమౌంట్ యూజ్ ఓ చేశారంటే ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ కాబట్టి ఒక బిగినర్ మైండ్ సెట్ వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వాళ్ళని ట్రాప్ చేయడానికే వాళ్ళు ప్లాన్ చేస్తారు. 100%. సో మనము అప్పుడు ఏం చేయాలని చెప్పాను, వీళ్ళలా చేయకూడదు. ఆలోచించాలని చెప్పాను. ఉమ్, సో వీళ్ళలా ఆలోచించే ప్రాసెస్ లోనే మనం మనకంటూ ఒక యూనిక్ అంటే బయటికి చెప్పకుండా, ఇప్పుడు సపోజ్ నేను నా స్ట్రాటజీ నేను యూట్యూబ్ లో పెట్టాను అనుకోండి, అది వైరల్ అయింది అనుకోండి, అది పనికిరాదు కొన్ని రోజుల తర్వాత, ఓ ఖచ్చితంగా వర్క్ అవుతుంది అది. సో అవును. మార్కెట్ లో ట్రాప్స్ చాలా జరుగుతాయి, ఆపరేటర్స్ ఎనీ టైం ఆపరేట్ చేస్తూనే ఉంటారు. ఆపరేటర్స్ అంటే ఎవరెవరో కాదు బ్రో, చార్ట్స్ మూవ్మెంట్ చేసేది కాదు, ఈ సెల్లర్స్ అన్నమాట. ఈ సెల్లర్స్ ని మనం ఒక విధంగా ఆపరేటర్స్ అంటాం. సో మనల్ని ఉమ్. ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనకంటే ఒక యూనిక్ స్టైల్ ఉంది అనుకోండి, మన లెవెల్లో ఎవడు చేయి పెట్టలేరు. ఓకే, మన స్టాప్ లాస్ స్ట్రాటజీ అయితే మనకు స్టాప్ లాస్. ఉండాలి. ఆ మన ఓన్ అంతేనా మన బ్రో? ఓన్ స్టైల్ మనకు ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ, తర్వాత ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరే రీజన్, నా వల్లే అంటే నా వల్లే జరిగింది ఏదైనా. సో హ్యాపీ. సపోజ్ మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి తీసుకో అని చెప్పాడు అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో ప్రాఫిట్ వస్తే మీకు సాటిస్ఫాక్షన్ రాదు, లాస్ వస్తే మాత్రం చాలా బాధ వస్తుంది. ఉమ్, ఉమ్, ప్రాఫిట్ వస్తే అంత సాటిస్ఫాక్షన్ రాదు, నేను నా ఓన్ గా చేయలేదు కదా, అది ఎవడో చెప్తే చేశాను అన్నట్టు సాటిస్ఫాక్షన్ రాదు. లాస్ వచ్చింది ఉమ్. అనుకోండి చాలా బాధ వస్తుంది అన్నమాట, ఎందుకంటే ఎవడో లైక్ చెప్తే ఏ నాకు చెస్ అంతేనా బ్రో? ఏంటి బ్రో. లైక్ ఏ చెస్ లెక్క అన్నట్టు మనం ఏ స్టెప్ తీసుకుంటే అది మన గెలుపోవటమే మనకు మనమే బాధ్యులం అన్నట్టు. అంతే, మన మార్కెట్ లో ఏం చేసినా దానికి రీజన్ మనమే అయ్యి ఉండాలి, ఆ, ఎవడో చెప్పాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఏ స్టెప్ తీసుకున్నా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనం చేసింది ఇన్ కేస్ లాస్ మన వచ్చినా సరే, ఆ, మనం తీసుకున్న ట్రేడ్ లాస్ వచ్చినా సరే మనకు కొంచెం బెటర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, అనాలిసిస్ కరెక్టే, కాకపోతే ఉమ్. ఈ రోజు లాస్ వచ్చింది, రేపు ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్కిల్ పెరుగుతుంది. ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అదే స్టాప్ ఎక్స్పీరియన్స్ లాస్ పెరుగుతుంది, స్కిల్ వచ్చేటప్పుడు, పెరుగుతుంది. స్టాప్ లాస్ వచ్చేటప్పుడు, స్టాప్ లాస్ హిట్ అయ్యేటప్పుడు మీరు ఇంకొంచెం అబ్జర్వ్ చేశారనుకోండి, అంటే ఓకే ఇప్పుడు ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయింది, ఏ రీజన్స్ మీద హిట్ అయింది, ఐ మీన్ ఏ కండిషన్స్ మీద హిట్ అయింది, ఎందుకు హిట్ అయింది అని కొంచెం బ్యాక్ టెస్ట్ చేస్తే నెక్స్ట్ డే సేమ్ సినారియో కనుక ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు స్టాప్ లాస్ ఇవ్వరు మార్కెట్ కి, ఎందుకంటే మీకు తెలుసు ఓకే ఈ విధంగా జరిగింది కాబట్టే నేను నిన్న స్టాప్ లాస్ ఇచ్చాను, ఈ రోజు నేను ఇవ్వను అని మీరు ఆ స్టాప్ లాస్ నుంచి సేవ్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయింది కదా, ఇది వర్క్ అవ్వదు, ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వదు, ఈ రూల్స్ వర్క్ అవ్వవు, ఈ అనాలిసిస్ వర్క్ అవ్వదు, అనాలిసిస్ మార్చేద్దాం, ఇంకేదో ఉంటది, ఇంకా సీక్రెట్స్ ఏవేవో ఉంటాయి అని వెళ్ళి యూట్యూబ్ లోకి వెళ్ళి బెస్ట్ సీక్రెట్స్, బెస్ట్ స్ట్రాటజీలు, 90% యాక్యురసీ స్ట్రాటజీలు అని కొడితే ఏమీ రాదు, డబ్బులు పోగొడతానే ఉంటారు. ఒకటే తీసుకోండి, మీకు మీరే రూల్స్ పెట్టుకోండి, ఎవరి రూల్స్ ని ఫాలో అవ్వద్దు, మీకు మీరే రూల్స్ పెట్టుకోండి, మీ రూల్స్ మీద మీరు స్టిక్ అయి ఉండండి. ఓకే, ఐ థింక్ ఈ 20 డేస్, ఆల్మోస్ట్ 20 డేస్ కంప్లీట్ అయింది. 20 డేస్ లో మీకు మాక్సిమం నాలెడ్జ్ ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఐ మీన్ స్టాక్ మార్కెట్ మీద ఒక క్లియర్ వ్యూ ఇచ్చానని అయితే నేను 100% అనుకుంటున్నా. ఉమ్. ఎందుకంటే ఒక బిగినర్ కి 20 డేస్ లో నేర్చుకోవడం అంటే అది ఇంపాసిబుల్. అవును.
నాకైతే కంప్లీట్ పద్మవ్యూహంలో దిగినట్టే ఉన్నది. యా 20 days లో నేర్చుకోవడం అంటే అది ఇంపాసిబుల్. మనం అది కూడా డైలీ జస్ట్ 2 hours ఇచ్చి నేర్చుకోవడం అంటే అది ఇంకా ఇంపాసిబుల్. ఉమ్, ఉమ్. మీరు పెట్టిన మనీకి వర్త్ అనిపిస్తుందో ఆర్ సంథింగ్ ఇంకా ఉంటే బెటర్, ఇంకొంచెం ఆహా, బెటర్. వర్త్ అని మనీ విషయం అటు పక్కకు పెడితే, మనీ నాట్ క్యాలిక్యులేటెడ్ కానీ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మొత్తానికి జీరో నుంచి మనం మినిమం లో ఆహా నాకు దీని మీద మినిమం నాలెడ్జ్ అయితే వచ్చింది, కాకపోతే దీంట్లో ఉన్న రిస్కులు అవన్నీ తెలుసుకోవాలనే స్టేజ్కి అయితే వచ్చినాం. ప్రాఫిట్ ఎంత ఉందో లాస్ కూడా అంతే ఉంటది. సో మనం మన రిస్క్ ని మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఇది నేర్చుకున్న మాత్రమే కాదు కానీ దీన్ని అబ్జర్వ్ చేసి స్టెప్ తీసుకోవాలి మెయిన్. అంటే నేను నా విషయానికి వస్తే, ఇక మిగతా మా బ్రదర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అలా ఎక్స్పర్ట్లు అయి ఉన్నారు, వాళ్ళకు అర్థమైపోతే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది. వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలో వాళ్ళకి అర్థమైపోయింది. అన్న నేను ఆ వితౌట్ నాలెడ్జ్ తోని ఘోరంగా ఉండే మరి ఓన్గా చేసిన అదే అదే లాస్ట్ నేను లాస్ అయినా నీకన్నా నాకు ఇట్లా చెప్పేటోళ్ళు కూడా ఇవ్వలేదు తెలుసా నాకు ఇంకా. ఆ అదే యూట్యూబ్ కూడా నేను నేను చూడకుంటే అనేది కూడా అదే డైరెక్ట్ అన్న మార్కెట్ ఇప్పుడు. లోకి ఉమ్, వచ్చి అదే చేసిన. నిన్నే నిన్నే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను నాన్న. నన్నెందుకన్నా నేనేం చేసిన లాస్నా. లాస్ చేసినావు కదా. నా బాధ కూడా అదే. నేను మళ్ళా అంటే నువ్వు అనే వర్డ్స్ నేను అనద్దు అట్లా, అర్థమైందా? నాకు తెలిసి నీకు మంచి కోచ్ అయితే దొరికిండన్న. అది కూడా నీ ఇన్స్పిరేషనే కాదు, అవునా కాదా? ఏమో ఇక బ్రో దయ. కాదు, అదే నువ్వు చెప్తేనే మన రాంబాయ్ అట్లా నాకు పరిచయం అయ్యాడు ఫేస్బుక్ లో, లేకపోతే నాకెట్లా తెలిసేటోడు. కాకపోతే కొంచెం అయితే క్లాస్ అయితే మంచిగా వినరు నాకు తెలిసింది. నేను లాస్ అయినట్టు మీరు కావద్దనే బాగా అంతే, ఏం లేదు. ఓకే డన్. ఎవరం లాస్ కాము. నేనైతే ఈయన 4 classes అటెండ్ అయింది. నాకు ఇంకా ఐ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ నెక్స్ట్ టైం క్లాస్ లో కూడా నేను జాయిన్ అవుతాను, జాయిన్ అయ్యి వింటాను. కానీ మీరు ఇలా అయితే ఎక్స్పర్ట్ ఓకే అవుతారు బ్రో. వసంత్ భాయ్. అది అసలుకు 1.5 month బ్యాక్ నాకు కూడా ఏం తెలియదు. అది చూసే కొద్దీ దాంట్లోకి తమ్ముడు అన్నట్టు పద్మవ్యూహంలోకి దిగిపోయినాం ఆల్మోస్ట్. అభిమన్యుడు కాకపోతే చాలు ఇంకంతే. అదే అదే అందుకనే కదా ఇప్పుడు అంటే పద్మవ్యూహంలో దిగేది అభిమన్యుడు కాబట్టే ఫెయిల్ అయిండు. అదే తెలిసిన అర్జునుడు అయితే ఛేదించుడే చంపేసేవాడు. కదా. ఓకే రాము బ్రో. ఇంకా క్లాస్ అవ్వలేదు బ్రో, వెళ్ళిపోతారా ఏంటి? ఇంకా అయిపోయా, లేదు లేదు. పోతామని కాదు. మధ్యలో మీరు టాపిక్ వచ్చిందని మాట్లాడేది, అసలు ఎందుకు మాట్లాడుతున్నా కూడా నేను వినలేదు. మధ్యలో కంటిన్యూ అయినా. అంటే లేదంటే విషయం ఏంటంటే ఇదంతా మన ఎక్స్పీరియన్స్ మీద డిపెండింగ్ ఉంటది అట్లా. అంటే మీ క్లాస్ గురించి అట్లా ఉందని మేము మాట్లాడుకుంటున్నాం లైవ్ లో. అది కాదండి మీరు. అందరం ఒక్కొక్క స్టేజ్ బ్రో నుంచి వచ్చినాం బ్రో. వాస్తవం చెప్పాలంటే నేను లాస్ట్ నుంచి వచ్చిన. వేనన్నకైతే ఇంకేం తెలియదు, జీరో నాలెడ్జ్. లాస్ట్ వసంత్ అన్న లాస్ట్ కంటే కొంచెం ఐడియా అనేకనే ఉంది. అలా నుంచి వచ్చిందనాలే. అంతేనా బ్రో? వసంత్ అన్న వసంత్ అన్నకు కూడా కొంచెం ఐడియా ఉంది. అదే కాకపోతే ఒక్కొక్కరు మా ఒక్కొక్క స్టేజ్ లో ఉన్నారు ప్రెసెంట్. నేను తీసుకొచ్చిన ఇక. ఓకే ఓకే. ఏంటి ఆల్ ఆర్ ఒకే ప్లాట్ఫామ్ ఇప్పుడైతే ప్రజెంట్ నో ప్రాబ్లం. సో మన రాము బ్రో గైడెన్స్ ఇస్ ఏ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మంచి మోటివేషనల్ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాడు, నో ప్రాబ్లం. మనకి ఇలా ప్లస్ ఒకటికి ఏంటి 2 తెలుసా సార్లు అన్న? ఇప్పుడు ఇలా మనకు బాగా ప్లస్ ఏంటిదంటే ఆయనకు ఫస్ట్ బ్యాచ్ మనం కావడం. అదైతే ఈయన 100% నిజం తమ్ముడు. ఆ, ఎందుకంటే ఎవరికైనా ఎట్లా ఉంటది అంటే ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ కావాలనేది ప్రతి ఒక్క టీచర్ కు ఉంటది. మన సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ కు నేను ఒక పర్సన్ ని జాయిన్ చేపిస్తా రాముకి. మన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది తనకి అప్ టు లైఫ్ లాంగ్. అంటే సక్సెస్ కావాలంటే మెయిన్ ఏంటిదంటే
ఆ ఉమ్, ఆ, ఈ బ్యాచ్ సక్సెస్ కావాలంటే తన టాలెంట్ అంతా మనకు ఆ అదేంటిది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే ఆ, దాంట్లో ఓకే అనిపించింది అనుకో, మనకు నాలెడ్జ్ మీద మనం ప్రిఫర్ చేయగలుగుతాం. ప్లస్ ఏంటంటే ఆయన కూడా ఇంప్రూవ్ అవుతాడు అట్లా. ఖచ్చితంగా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మనం. కాకపోతే 100%. ఆల్రెడీ ఘోరంగా సపోర్ట్ చేస్తుండు, ఒకటికి 2 సార్లు చెప్తుండు క్లాస్ ని అయితే నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా. అవును అదే అదే. అవునవును ఆ, అవును. ఇదైతే మనల్ని పక్కా. కూడా అర్థమైందో బ్రో అని పాపం తను మన నుంచి కూడా తను అడుగుతున్నాడు. గుడ్ గుడ్. అదే అందుకే అంటే రెస్పాండ్ ఎవరు అవుతున్నాడు ఎట్లా ప్రతిదానికి. తీసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు లేదా అనేది ఉన్నది. అయితే మామూలు ఆ, కొందరు చెప్తారు అయిపోయింది, నాకు ఎందుకులే అన్నట్టు కాదు, అక్కడ లేదు ఇక్కడ. ఇక నీకు ఇంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా సంజీవ్ గారు. ఎవరికి? నీకే. నాకెందుకన్నా. ఓకే, అంటే క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే డన్. ఓకే, అది కొన్ని నన్నైతే గోల్డెన్ వర్క్ సంజీవ్ గారు తినాలని వదిలిపెట్టేది అప్పుడప్పుడు లేదు. కొంచెం. సంజీవ్ గారు అన్నా నన్నైతే కంపల్సరీ రేపటి ఎల్లుండి కలిసి నేను వదిలిపెట్టేది లేదు. అన్న మీరు ఎప్పుడైనా రండి అన్న. బ్రో. తనకంట ఒక్కసారి మీరు ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలని ఒక్కసారి ప్రాక్టికల్ గా అంటే చూపించండి బ్రో. ఒక 200 డిమాట్ అకౌంట్ లో యాడ్ చేసి మీరు ఏమేమి ఉమ్, చూపిస్తారంటే స్టాక్స్ ని ఎలా సెర్చ్ చేయాలి, సెర్చ్ చేసిన ఉమ్, స్టాక్స్ ని ఎలా బై చేయాలి, బై చేసిన ఉమ్, తర్వాత స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఉమ్, స్టాప్ లాస్ ని క్యాన్సిల్ చేసి టార్గెట్ ఎలా పెట్టాలి, ఉమ్. అండ్ ఆప్షన్స్ లో కూడా బై సెల్ అని కొంచెం అతనికి దగ్గరుండి డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ ఫాస్ట్ గా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాను, బట్ ఒకసారి నేను సంజయ్ దగ్గరికి వెళ్తాను, తను చెప్పకపోతే అప్పుడు మీరు బ్రో బ్రో చెప్తానని ఓకే, అన్నారు. నేను చెప్పాలనా? ఆ, అన్న నువ్వు ఎన్నిటికి వస్తానా? 2:30 లేకపోతే 3కి వచ్చి కాల్ చేస్తాడు, అప్పటికి ఏముండేది మార్కెట్. ఎవరు నేనా? ఆ టైంలో నువ్వు అందరూ మార్కెట్ క్లోజ్ చేసుకొని మార్కెట్ అయిపోద్ది. అవును. అయితే విషయం ఏంటంటే నువ్వు టైం ఇచ్చినావు అనుకో, ఓ రోజు నేను మార్నింగే వస్తా అంటున్నా. రండి అన్న, ఎప్పుడన్నా రండి, ఇక రేపైనా రండి, ఎల్లుండైనా రండి, ఏం కాదు. కానీ అదే సాటర్డే ఎందుకంటే సండే ఇప్పుడు వెళ్ళకండి. అదే ఓకే సాటర్డే ఓకే సండే అంతేలే కానీ అంటే అన్న ఏంటంటే వేరే మంచిర్యాల అటు ఇటు వెళ్తాడు కదా, అందుకనే డౌట్ ఉన్నాయి అన్నట్టు, మరి ఎప్పుడు ఉంటారు ఎప్పుడు ఉండరు. లేదన్న, ఈ మంత్ మొత్తం లోకల్నే ఉంటా, ఉమ్, ఆల్రెడీ ఉంటున్నా కూడా. అంతేనా? అంటే ఇప్పుడు మనకు వెహికల్స్ కూడా ఏం రావు కదా, ఇక ఎవరన్నా ఫెష్ ఇవే సమ్మక్కలు అంటారు. అవునవును. మీరు వచ్చిండన్న, ఎప్పుడన్నా రండి, మనం ఆ, చేసేద్దాం. నేను ఎనిమిది మధ్యాహ్నం ఇస్తా 1 గంటకు బైసెల్. వస్తాను బ్రదర్. నేను కాల్ చేస్తా, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ అవర్స్ అంటే షాప్ ఉంటది కాబట్టి వీలు పడదు. అంటే రేపు ఒక్క ఓకే రోజు అన్న, వీలు. మీరు రండి, క్లాస్ కంటిన్యూ. ఓకే డన్. ఓకే బ్రో కంటిన్యూ క్లియర్. చేయండి. ఓకే బ్రో. యా ఇప్పుడు మనము 3 టాపిక్స్ లెవెల్స్ గురించి ఫిబొనాచి గురించి తీసుకున్నాము. ఆల్మోస్ట్ ప్రతిదీ మీకు క్లియర్ ఐడియా ఉందనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇప్పుడు నేను ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను, ఇలాంటి దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక టోటల్ ఈ ట్రేడింగ్ వ్యూ అన్ని ఒకటే, అన్ని ఒకలానే ఉంటాయి. ఈ ట్రేడింగ్ టూల్స్ ని మీరు ఒక్కసారి ఏ టూల్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నారు అనుకోండి, మీరు ఏ బ్రోకర్ ఓపెన్ చేసినా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది, సేమ్ టూల్స్ ఉంటాయి, సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి ప్రతిదానికి. ఓకే, మనం ఒక 20 minutes అసలు ఏ టూల్ ఉంది, ఏ టూల్ ని ఎలా యూజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. ఓకే బ్రో, దీని మీద మ్యాక్సిమం ఐడియా ఉండి ఉంటుంది కొంతమందికి, బట్ బిగినర్స్ ఉండదు కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఇది యాక్చువల్గా స్టార్టింగ్ లో చెప్పాలి, బట్ నేను దీన్ని అవాయిడ్ చేశా. ఫస్ట్ ఫస్ట్ది క్రాస్. ఇది మనకి నార్మల్ గా మన యారో టైప్ అనమాట. క్రాస్ ప్లేస్ లో క్రాస్ పెట్టుకోవచ్చు, అంటే ఇక్కడ మనకి చూపిస్తుంది కదా, ఆర్ఎల్స్ యారో కావాలంటే యారో పెట్టుకోవచ్చు, అండ్ అదే ప్లేస్ లో మనం డాట్ కావాలంటే డాట్ పెట్టుకోవచ్చు. సో మనకి నచ్చింది పెట్టుకోవచ్చు, బట్ నేనైతే క్రాస్ ప్రిఫర్ చేస్తాను. ఓకే, యారో అనేది కామన్ కదా, ల్యాప్టాప్ యూజ్ చేసినా ఏం యూజ్ చేసినా సిస్టమ్ యూజ్ చేస్తే యారో అనేది కామన్. సో ఈ క్రాస్ అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి మీరు ఆ క్రాస్ యూజ్ చేయండి. నెక్స్ట్ లో మనకి లైన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి లైన్స్ ఉంటాయి, ఇవన్నీ లైన్స్. ఫస్ట్ ఇది ట్రెండ్ లైన్.
ఈ ట్రెండ్ లైన్ అంటే ఏంటంటే క్రాస్ గా అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్ లో ఏదైనా ఒక ట్రెండ్ అని ఫామ్ చేసింది అనుకో, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఒక ట్రెండ్ లైన్. మార్కెట్ ఇదే పాయింట్ లో ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని మనం ఈ విధంగా దీన్ని డ్రా చేసుకుంటాము. బెస్ట్ ట్రెండ్ ఫామ్ అయినప్పుడు మీకు అన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతాయి, పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు మనం దీన్ని ట్రెండ్ లైన్ కింద యూజ్ చేస్తాం. ఇది మనకి ఫేవరెట్ చేసుకోవాలన్నమాట. స్టార్ వేసుకున్నాం అనుకోండి, మనకి సపరేట్ గా వస్తాయి ఇవన్నీ. సో అంటే ప్రతి టూల్ యూజ్ చేయాలని కాకుండా ఏది ఇంపార్టెంటో అవి మాత్రమే యూజ్ చేస్తే బెటర్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మనకి ఏమేమి ఇంపార్టెంట్ వాటికి మనం ఇలా పక్కన స్టార్ వేసుకున్నాం అనుకోండి, అంటే ఫేవరెట్ లో పెట్టుకుంటే మనకి అవన్నీ సపరేట్ ఇక్కడ ఒక కాలం లో వస్తాయి. ఓకే, ఫస్ట్ ఇది ట్రెండ్ లైన్, సెకండ్ ఇది రే, మనకి అవసరం లేదు, ఇది మనకు పని లేదు అసలు. నెక్స్ట్ ఇన్ఫో లైన్, ఎక్స్టెండెడ్ లైన్, ఇవి ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ హారిజంటల్ లైన్. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఒక లైన్ పెట్టుకుందాం అనుకోండి, హారిజంటల్ లైన్ సెలెక్ట్ చేసి అందులో పెడితే ఇక్కడ ఒక లైన్ వచ్చేస్తుంది టోటల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఓకే, దీన్ని డూప్లికేట్ చేయాలనుకోండి, దీన్ని డూప్లికేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి క్లోన్ అయినా క్లిక్ చేయొచ్చు, కాపీ అయినా క్లిక్ చేయొచ్చు, లేకపోతే కంట్రోల్, మన సిస్టమ్ లో కంట్రోల్ ఉంటుంది చూసారా, కంట్రోల్ క్లిక్ చేసి పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి డూప్లికేట్ అవుతుంది. అంటే కంట్రోల్ హోల్డ్ చేసి దాని మీద పట్టుకెళ్ళి డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది, కంట్రోల్ హోల్డ్ చేసి దాని మీద డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. ఇలా ఏ టూల్ అయినా సరే డూప్లికేట్ అవుతుంది అనమాట. కంట్రోల్ హోల్డ్ చేసి దాని మీద పట్టుకెళ్ళి దాన్ని డ్రాగ్ చేయాలి. ఓకే, మనకి ఇప్పుడు ప్రెసెంట్ రెండు ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తున్న ట్రెండ్ లైన్, దానికి స్టార్ వేసుకుంటాము. హారిజెంటల్ లైన్, దానికి కూడా స్టార్ వేసుకుంటాం. ఎందుకంటే అవి ఇంపార్టెంట్, ట్రెండ్ లైన్స్ ఎక్కువ డ్రా చేస్తుంటాం, హారిజెంటల్ లైన్స్ కూడా ఎక్కువ డ్రా చేస్తుంటాం. నెక్స్ట్ హారిజెంటల్ రే. హారిజెంటల్ రే అంటే ఏంటంటే ఇప్పుడు హారిజెంటల్ లైన్ అనేది ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు వస్తుంది. బట్ ఈ హారిజెంటల్ రే అనేది మనకి ఎక్కడి నుంచి కావాలో, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏమి ఉండాలో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి వెళ్ళి హారిజెంటల్ లైన్ ఒక నెక్స్ట్ ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో రెండింటికి డిఫరెన్స్ అదే, మనం ఎక్కడ పాయింట్ పెడితే అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఎక్కడ పెడితే అక్కడ నుంచి మొత్తం టోటల్ ఆ చివరి నుంచి చివరి వరకు స్టార్ట్ అవుతుంది. దీన్ని హారిజెంటల్ లైన్ అంటాం, దీన్ని హారిజెంటల్ రే అంటాం. మనకి ఇంపార్టెంట్ అయితే నాకు తెలిసి ఈ కాలంలో ఫస్ట్ కాలంలో ట్రెండ్ లైన్ ఇంపార్టెంట్, హారిజెంటల్ లైన్ ఇంపార్టెంట్, హారిజెంటల్ రే ఇంపార్టెంట్, నెక్స్ట్ ప్యారలల్ ఛానల్. ఓకే, ఈ ప్యారలల్ ఛానల్ అంటే ఏంటంటే ఇందాక మనము ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, చార్ట్ లో కాకుండా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మార్కెట్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది అనుకోండి. ఈ ప్యారలల్ ఛానల్ ఎలా యూజ్ చేస్తామంటే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అంటే మనం డైరెక్ట్ గా ఒక లైన్ లా కాకుండా, అంటే మన ట్రెండ్ లైన్ అనేది ఏ విధంగా ఉంటది, సింగిల్ లైన్ వస్తుంది కదా, ఇది ట్రెండ్ లైన్. ఇది ప్యారలల్ ఛానల్, ఇది ఒక జోన్ లాగా డ్రా చేసుకుంటాం అనమాట. అంటే ఈ ఏరియా అంతా డైరెక్ట్ గా మరి సింగిల్ లైన్ కాకుండా, సింగిల్ లైన్స్ ఎప్పుడు డైరెక్ట్ గా అదే పాయింట్ కి వచ్చి రెస్పెక్ట్ అవ్వవు కదా, ఒక జోన్ లోనే మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటది. కాబట్టి మనం దీన్ని ఈ విధంగా యూజ్ చేస్తాం. ఆర్ ఎల్స్ మార్కెట్ ఒక మంచి ట్రెండ్ లో ఉందనుకోండి, ఒక మంచి ఫార్మేషన్ లోని, అప్పుడు ఈ ప్యారలల్ ఛానల్ ని అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి కనెక్ట్ చేస్తాం. లైక్ ఈ విధంగా. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ నుంచి బయటకు వస్తుందో అప్పుడు మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. అలాంటి టైంలో ఈ ప్యారలల్ ఛానల్ అనే టూల్ ని యూజ్ చేస్తాం అనమాట, జస్ట్ ఫర్ మనకి
పర్ఫెక్ట్ గా అంటే సైడ్ లెంత్ ఇటు సైడ్ లెంత్ పర్ఫెక్ట్ ఉందో లేదో చూసుకోవడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తాం. అంటే ఏమైనా డిఫరెన్స్ రాకుండా. మరి నార్మల్ గా ఇలా కాకుండా ఒక 2 ట్రెండ్ లైన్స్ పెట్టామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ట్రెండ్ లైన్స్ పెట్టామనుకోండి, ఈ రెండు ఈక్వల్ లెంత్ తో వస్తున్నాయో లేదో మనకు తెలియదు కదా, ఈక్వల్ గా ఉన్నాయో లేదో తెలియదు, క్రాస్ అవుతున్నాయో లేదో తెలియదు. సో రెండు పెట్టే బదులు ఇలా ప్యారలల్ ఛానల్ యూజ్ చేసుకుంటే బెటర్. అండ్ అలానే ఒక జోన్ ఒక జోన్ లో కూడా డ్రా చేసుకోవడానికి యూజ్ చేస్తారు దీన్ని. ఫస్ట్ కాలంలో మనకి ఇంపార్టెంట్ అయినవి ఎన్ని? 4. ట్రెండ్ లైన్ ఒకటి, హారిజంటల్ లైన్ ఒకటి, హారిజంటల్ రే ఒకటి, ప్యారలల్ ఛానల్. ప్యారలల్ ఛానల్. వీటన్నిటికీ మనం స్టార్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ సెపరేట్ గా యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ సెపరేట్ గా యాడ్ అవుతాయి. నేను ఒకసారి తీసేసి మళ్ళీ స్టార్ వేస్తాను బెటర్. ఇవ్వడం కాదు, అయితే అవసరం లేదు. ఓకే, మనకి ఫస్ట్ కాలం లో మనం అన్ని టూల్స్ చూడాల్సిన అవసరం లేదు. ట్రెండ్ లైన్, హారిజంటల్ రే, ప్యారలల్ ఛానల్. ఓకే, ఫస్ట్ కాలం క్లియర్ కదా, మిగతా ఏది ఎస్. మనకు అవసరం లేదు బ్రో. నెక్స్ట్ దాంట్లో అయితే ఫిబొనాచి ఒక్కటే, రిట్రేస్మెంట్ అని ఉంటుంది. ఓకే. ఫిబొనాచి ఒక్కటే యూజ్ చేస్తే చాలు, మిగతా ఇవేవో ఉన్నాయి, ఫిబ్ ఛానల్ అని, ఫిబ్ టైమ్ జోన్ అని, ఫిబ్ సర్కిల్స్ అని, ఇవేవి ఉపయోగపడవు. Done. ఇవేవి మనం చేసే ట్రేడింగ్ కి మనకి ఏం ఉపయోగపడదు. జస్ట్ ఫిబ్ రిట్రేస్మెంట్ ఒక్కటే అన్నఫ్. దాన్ని మనం స్టార్ వేసుకుంటే అది మన ఫేవరెట్ లో వస్తుంది. ఓకే, Okay. నెక్స్ట్ కాలంలో మాక్సిమం ఏమి ఉపయోగపడవు. ఉపయోగపడితే ఇది ఉపయోగపడాలి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని. ఓకే, ఇది ఒక్కటే ఉపయోగపడుతుంది, మాక్సిమం ఏమి ఉపయోగపడవు. అది కూడా ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ మార్కెట్ లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ తెలుసు కదా. నాకు తెలియదు బ్రో, నేను ఇంకా చూడలేదు. ఓకే, మార్కెట్ లో ఈ విధంగా మార్కెట్ ఫామ్ అయింది క్యాండిల్స్ తో. ఈ ప్యాటర్న్ అనేది కరెక్టా కాదా అనేది మనకి ఇక్కడ ఈ టూల్, ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని ఉంది కదా థర్డ్ది. యా. సో ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడ నుంచి అక్కడికి పాయింట్, అక్కడ నుంచి ఏ విధంగా స్టార్ట్ అయిందో మొత్తం ప్యాటర్న్, ఫుల్ ప్యాటర్న్ మనం డ్రా చేసాం అనుకోండి. రండి ఇక్కడ వరకు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో మనం ఇలా డ్రా చేసినప్పుడు ఇదంతా గ్రీన్ లోకి మారింది అనుకోండి, ఐ మీన్ కలర్ ఫుల్ఫిల్ అయితే మన ప్యాటర్న్ అనేది కరెక్ట్ గా ఉంది. ఓకే, ఇది కలర్ ఫుల్ఫిల్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ మన ప్యాటర్న్ తప్పు అయితే ఎలా ఉంటుంది అంటే, సరే నేను ఒకసారి చూపించాను. ఇప్పుడు సపోజ్ ప్యాటర్న్ చిన్నగా ఫామ్ అయింది, ఈ విధంగా. ఈ విధంగా ఫామ్ అయింది, మనం దీన్ని హెడ్ అండ్ షోల్డర్ అనుకుంటున్నాం. ఇది షోల్డర్, ఇది హెడ్, దీని ఒక షోల్డర్ అనుకుంటున్నాం. సో ఇది కరెక్ట్ ప్యాటర్న్ కాదా అనేది మనం మళ్ళీ ఒకసారి దీంతో డ్రా చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఇది కూడా అలానే ఫుల్ఫిల్ అయింది. మాక్సిమం ఫుల్ఫిల్ అవుతుంది, బట్ ఫుల్ఫిల్ అవ్వలేని టైం ఏంటంటే, నేను ఎలా డ్రా చేసింది ఫుల్ఫిల్ అయ్యేటట్టు.
ఓకే, ఇది కనుక ఫుల్ఫిల్ అవ్వకపోయింది అనుకోండి ఈ ప్యాటర్న్, అప్పుడు మనం ఆ ప్యాటర్న్ ని కొంచెం అవాయిడ్ చేస్తాం. మాక్సిమం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే అది ఫుల్ఫిల్ అవుతూనే ఉంటుంది. వేరే ప్యాటర్న్ లో ఎక్కడైనా డ్రా చేస్తే ఫుల్ఫిల్ అవ్వదు, కానీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయితే అది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇది యాక్చువల్ గా మనకి అంత ఇంపార్టెంట్ కాదు ఇందులో, నేను అందుకే నేను దేనికి స్టార్ కూడా వేయలేదు. నెక్స్ట్ ఫోర్త్ది, ఇందులో ఫస్ట్ రెండు చాలా ఇంపార్టెంట్. లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. లాంగ్ పొజిషన్ అంటే మనం ఎప్పుడైతే అప్ సైడ్ కి ట్రేడ్ తీసుకుంటామో అప్పుడు ప్లేస్ చేస్తాము, డౌన్ సైడ్ కి ట్రేడ్ తీసుకుంటే షార్ట్ పొజిషన్ ప్లేస్ చేస్తాం. సపోజ్ లాంగ్ పొజిషన్ తీసుకుందాం. మార్కెట్ ఉంది, మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మనం అప్ సైడ్ కి. ఓకే, అప్ సైడ్ కి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాము. లాంగ్ పొజిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. సో ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇలా గ్రీన్ రెడ్ వస్తుంది. ఇక్కడ ఎంట్రీ అంటే అరౌండ్ ఈ లెవెల్లో ఎంట్రీ అంటే మన స్టాప్ లాస్ ఇక్కడ ఇక్కడ అనుకోండి. స్టాప్ లాస్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం. టార్గెట్ ఎక్కడ వరకు అనుకోండి, టార్గెట్ ఈ ఏరియా, అప్ సైడ్ ఈ ఏరియా, ఈ ఏరియా. ఓకే, ఇప్పుడు ఇది ఎంత, ఐ మీన్ మనకి ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్, ఎన్ని పాయింట్స్ టార్గెట్ అనేది ఇది చూపిస్తుంది. ఇక్కడ చూస్తే క్లియర్ కింద స్టాప్ 98 అని ఉందా, కింద రెడ్ లో, రెడ్ బాక్స్ లో ఈ స్టాప్ 98 అంటే 98 పాయింట్స్ స్టాప్ లాస్ అనమాట. అది ఈ అప్ సైడ్ కి పట్టుకెళ్తే టార్గెట్ అంతా 140 పాయింట్స్ అనేది మనకు క్లియర్ గా చూపిస్తుంది ఎన్ని పాయింట్స్ అనేది. నెక్స్ట్ కి ఈ మధ్యలో చూపిస్తుంది చూసారా, 1.42 అంటే 1:1.4. అంటే ఇఫ్ ఇన్ కేస్ టార్గెట్ హిట్ అయితే, స్టాప్ లాస్ హిట్ అయితే 100 పాయింట్స్ పోతే, టార్గెట్ హిట్ అయితే 140 వస్తాయి. అర్థమైందా? స్టాప్ లాస్ దగ్గర 100 పాయింట్స్ స్టాప్ లాస్, టార్గెట్ దగ్గర 140 టార్గెట్, అంటే ఇక్కడ 1:1.4 రిస్క్ రివార్డ్ రేషియో. అంటే మన రిస్క్ వచ్చేసి 100, మన రివార్డ్ వచ్చేసి 1.4, 0.4 ఎక్స్ట్రా. ఓకే, అది మనం ఎంత టార్గెట్ తీసుకుంటున్నాం, ఎంత రిస్క్ రివార్డ్ తీసుకుంటున్నాం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సేమ్ అలానే షార్ట్ పొజిషన్, డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకున్నప్పుడు, ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి. స్టాప్ లాస్ ఇక్కడ, టార్గెట్ 1:2 పెట్టుకుందాం అనుకుంటున్నా. అంటే ఫస్ట్ నా స్టాప్ లాస్ అంతా చెక్ చేసుకుంటాను. స్టాప్ లాస్ 82 అంటే నేను లాస్ అవ్వాలనుకుంటే 82 లాస్ అవ్వగలను, బట్ నాకు ప్రాఫిట్ కావాలనుకుంటే 160 కావాలి, అంటే డబుల్ కావాలి. సో అది డబుల్, ఎక్కడి వరకు వెళ్తే డబుల్ వస్తుంది అంటే, దీన్ని మనం 1:2 చేసుకుంటే ఇక్కడ మనకి 2 అని చూపిస్తుందా. సో ఈ 2 ఇన్ ద సెన్స్ మన ప్రాఫిట్ అనేది 1:2 అనమాట. అంటే పోతే 100 రూపీస్ పోతే, వస్తే 200 వస్తుంది. సో దాన్ని మనం 1:2 అంటాం. అది మనం ఈ విధంగా మనం మెజర్ చేయొచ్చు ఈ టూల్స్ యూజ్ చేసి. ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ మార్కెట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ పాయింట్ కి వచ్చేసింది అనుకోండి, మీకు 160 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది చార్ట్ లో. అది డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, జస్ట్ 80 పాయింట్స్ మాత్రమే లాస్ వస్తుంది, అంటే 1:2 అనమాట. ఓకే, అవి మెజర్ చేసుకోవడానికి మనం ఈ టూల్స్ యూజ్ చేస్తాం. అండ్ మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇవి యూజ్ చేస్తాం. అంటే మన తీసుకునే సైడ్ వెళ్తే మనకి ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ అనేది క్లియర్ గా చూసుకోవడానికి మాత్రమే. దీనివల్ల ఎలాంటి ఇండికేషన్స్ ఉండవు, మార్కెట్ లో చేంజెస్ ఉండవు, ఏమి మనకి ట్రేడ్స్ ఏం రావు. జస్ట్ మనకి ఫేవర్ గా ఉండడానికి, మన మార్కెట్ ని ఈజీగా చూడడానికి యూజ్ చేసే టూల్స్ ఇవన్నీ. ఓకే, ఫోర్త్ కాలం లో ఈ రెండు మెయిన్. నెక్స్ట్ ప్రైస్ రేంజ్, నేను మీకు చూపిస్తుంటాను చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ పెరిగింది అనేది మనం ఈ ప్రైస్ రేంజ్ టూల్ తో యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని పాయింట్స్ చెక్ చేయాలనుకుంటే ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ పాయింట్స్ చూపిస్తుంది 97 పాయింట్స్. దీన్ని మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం ప్రైస్ ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము, ప్రైస్ రేంజ్ టూల్. దాంట్లోని అరౌండ్ ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్.
లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్, ప్రైస్ రేంజ్. అందుకే నేను త్రీ త్రీ దానికి స్టార్ వేసుకున్నా. మిగతావి ఏమీ మనకి అవసరం లేదు. నెక్స్ట్ పాత్. ఇందులో చాలా యూజ్ అవుతాయి. ఎన్ని అరౌండ్ ఫోర్ ఉన్నాయి. ఫస్ట్ ఇది బ్రష్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఇలా డ్రా చేసి దీని ఎక్స్ట్రాగా యాప్ ఎక్కించాను. అదే మీరు ఇదే ట్రేడింగ్ వ్యూలో మీరు ఏదైనా డ్రా చేద్దాం అనుకున్నాను అనుకోండి, బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇప్పుడు నా పేరు రాద్దాం అనుకున్నాను అనుకో, ఇలా మనం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో దీని ఒక బ్రష్ లాగా మనం యూజ్ చేయొచ్చు. నాకు ఇది అంత ఉపయోగపడదు, సోలోగా ట్రేడ్ చేసే వాళ్ళకి, బట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ యారో. యారో అంటే ఇది నేను నార్మల్ గా పెట్టుకున్నాను. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది అని ఒక యారో పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ కొన్నిసార్లు ఎలాంటి అనాలిసిస్ చేయాల్సి వస్తుంది అంటే, ఆ, మీకు చెప్పండి కొంచెం డిఫరెంట్ గా థింక్ చేయమని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ మూవ్ అయిందో సేమ్ పాయింట్స్ మనం ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే సేమ్ మూవ్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అని సమ్ టైమ్స్ ఉంటాయి. అలాంటి టైంలో నేను ఈ యారోని యూజ్ చేస్తుంటాను. యారో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని అరౌండ్ ఇక్కడ ఫస్ట్ యారో ఇలా పెడతాను, సేమ్ యారో తెచ్చి ఇక్కడ పెడతాను. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఎంట్రీ తీసుకుంటే నా టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. అంటే ఇవి జస్ట్ డిఫరెంట్ గా ఆలోచించడం వల్ల ఖచ్చితంగా మార్కెట్ వస్తుందా అంటే నో. మనం కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే మేబీ వచ్చే ఛాన్స్ ఉంది ఏమో అని. సో అలాంటి టైంలో నేను ఈ టూల్ ని ఈ విధంగా యూజ్ చేస్తాను. మీరు మీకు నచ్చినట్టు యూజ్ చేయొచ్చు. ఇది ఒక యారో అనమాట. ఇంపార్టెంట్ అంటే ఇంకేముంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రెక్టాంగిల్. నేను ప్రతి దగ్గర యూజ్ చేసేది రెక్టాంగిల్. అంటే మీరు సపోర్ట్ డ్రా చేసిన, రెసిస్టెన్స్ డ్రా చేసిన ఒక జోన్ లాగా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే అవ్వదు కదా, ఎందుకంటే విక్స్ ఉంటాయి, ఇక్కడేమో విక్స్ ఉన్నాయి, ఇక్కడ బాడీ ఉంది, ఇక్కడ విక్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ఒక జోన్ లో పెట్టాలనుకుంటే అప్పుడు ఈ రెక్టాంగిల్ టూల్ యూజ్ చేస్తాం. అరౌండ్ ఇదంతా ఒక జోన్. ఓకే, ఇదంతా జోన్. మార్కెట్ లోని ఈ జోన్ క్రాస్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం అని ఒక జోన్ క్రియేట్ చేసుకుంటే ఈ రెక్టాంగిల్ టూల్ యూజ్ చేసి ఆ జోన్ ని డ్రా చేసుకుంటాం అన్నమాట. సో ఇంకా పాత్. ఈ పాత్ అనేది ఏంటంటే, సపోజ్ సేమ్ ఏదైనా ప్యాటర్న్స్ డ్రా చేసినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఆర్ సంథింగ్ ఏమైనా మార్కెట్ మూవ్మెంట్ ని ప్రెడిక్ట్ చేద్దాం అనుకుంటాం. పాత్ ఓకే, మార్కెట్ ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది, తర్వాత ఇక్కడ వరకు వచ్చింది, తర్వాత ఇలా వెళ్ళింది. సో ఇలా ఈ విధంగా మనకి నచ్చినట్టు మనం ఒక పాత్ ని డ్రా చేసుకొని, లేకపోతే ప్యాటర్న్స్ కి మన ప్యాటర్న్ కరెక్టా కాదా అని మన ఐడెంటిఫికేషన్ కోసం, మనకు కొంచెం గుర్తుండడం కోసం, కొంచెం ఐడెంటిటీ కోసం మనం అవన్నీ చేస్తాం అనమాట. మనకు కొంచెం గుర్తుంటే చార్ట్ మీద కనిపిస్తే ఆ పార్ట్స్ అవన్నీ మనకి ఎక్కువ క్లారిటీగా ఉంటుంది కదా ప్రతిసారి అనాలిసిస్ చూసుకోకుండా. అలాంటి టైంలో మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇందులో ఇంపార్టెంట్ అంటే బ్రష్, యారో అనేది మీకు ఈ రెండు ఇంపార్టెంట్ కాదు. రెక్టాంగిల్ మెయిన్ ఇంపార్టెంట్, పాత్ మెయిన్ ఇంపార్టెంట్. చార్ట్ ప్యాటర్న్స్ డ్రా చేద్దాం అనుకుంటాం. నెక్స్ట్ టెస్ట్. టెక్స్ట్ ఒకటే. ఇప్పుడు మనం సపోజ్ ఈ లెవెల్ పెట్టుకున్నాను, ఈ లెవెల్ పెట్టుకొని ఇక్కడ మీరు ఏదైనా ఒక రిమైండర్ పెట్టుకుందాం అనుకుంటే టెక్స్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ పెట్టి ఓకే ఇదేమో ఎంట్రీ అని పెట్టుకుంటే మనకి ఇది ఒక గుర్తు, ఐ మీన్ ఒక గుర్తు చేస్తుంది అనమాట. ఓకే, ఈ లెవెల్ దగ్గర మన ఎంట్రీ, ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ చేస్తే అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు అనేది యూజ్ చేయొచ్చు. అది జస్ట్ ఇందులో అయితే టెక్స్ట్ టూల్ ఒక్కటే ఉపయోగపడుతుంది, మిగతావి ఏమి అవసరం లేదు. మిగతావన్నీ మీరు ట్రై చేయొచ్చు, బట్ నేను ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ మీరు అడుగుతూ ఉంటారా స్కేల్ 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 స్కేల్. ఓకే, ఇక్కడ ఉంటుంది మెజర్ అని. సో ఇది సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50% తీయాలనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టి ఇలా ఉంచింది, ఇది ఇలా ఉంటుంది. మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే మాత్రం ఇది పోతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడైనా జస్ట్ ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఆ స్కేల్ పోతుంది. మన జస్ట్ పాయింట్స్ ఎన్నో చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, మనకి ఆ 50% తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎన్ని అవర్స్ లో మూవ్మెంట్ జరిగిందో ఉపయోగపడుతుంది. 96 పాయింట్స్, 45 బార్స్, 21 hours 30 minutes, వాల్యూమ్ ఏమో 75.
డేటా అంతా చూపిస్తుంది. మనకి అవి ఏమీ అవసరం లేదు. మనం దీని అయితే మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది, ఎంత టైంలో మూవ్ అయింది అనేది జస్ట్ ఎన్ని పాయింట్స్, ఎన్ని అవర్స్, ఎన్ని క్యాండిల్స్ అది ప్రెడిక్ట్ చేసుకుంటాము. ఏదైనా ఒక హారిజెంటల్ కానీ ఏదైనా ఒక హారిజెంటల్ రే కానీ ఒక హారిజెంటల్ లైన్ కానీ తీసుకొని అరౌండ్ అదే పాయింట్ లో పెట్టి ఒక క్లిక్ చేస్తే అది పోతుంది, ఇది వస్తుంది. ఓకే, మెజర్ చేసేది ఆ స్కేల్. మిగతావి ఏమీ అవసరం లేదు. ఇప్పటివరకు డ్రా చేసిన డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది. రిమూవ్ 3 డ్రాయింగ్స్ అంటే రిమూవ్ 3 డ్రాయింగ్స్ అవుతాయి. రిమూవ్ 2 ఇండికేటర్స్ అంటే రిమూవ్ ఇండికేటర్స్. ఓకే, ఇంపార్టెంట్ మాత్రమే చెప్పాను, అవి మాత్రమే యూజ్ చేసుకోండి. మిగతావి ఏమైనా చెక్ చేసుకుందామంటే చెక్ చేసుకోండి, అవి మాత్రమే మనకి ఉపయోగపడతాయి. మిగతా అన్ని వేస్ట్, టైం వేస్ట్. ఓకేనా బ్రో? ఈ టూల్స్ లో కూడా కన్ఫ్యూజన్ అయితే లేదు కదా, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే మనం ఏం చేయలేం. ఒక 2-3 సార్లు చెక్ నో చేసుకుంటే కన్ఫ్యూజన్. ఓకే ఓకే బ్రో. ఇంపార్టెంట్ టూల్స్ అన్నిటికీ మీరు స్టార్ వేసుకుంటే మనకి ఇలా సెపరేట్ గా వస్తాయి. ఒక్కసారి 2 సార్లు మనం ఓన్ గా టూల్స్ యా, వాడితే అర్థమైపోతుంది. ఈ పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు ఇది. ఓకే, ఓకే 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 బ్రో. ఈ రోజుకి అయితే క్లియర్ బ్రో. ఐ మీన్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలో చెప్పాను, అండ్ ఇంకొకటి ఫిబొనాచి ఎంట్రీ చెప్పాను, అండ్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు ఈ వీడియోస్ పెట్టిండా బ్రేక్అవుట్ బ్రో? ఏంటి బ్రా? రికార్డెడ్ రికార్డెడ్ అందులో పెడుతున్నా ప్రతిరోజు. దేంట్లో? మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదా? టెలిగ్రామ్ లో నేను జాయిన్ అవ్వలేదు. వాట్సాప్ లో పెట్టాను, మీ పర్సనల్ వాట్సాప్ లో ఒకసారి చెక్ చేయండి, ఆ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అది వాట్సాప్ గ్రూప్ ఉంది కదా మనది, దాంట్లో పెడుతున్నావా? దాంట్లో కాదు, టెలిగ్రామ్ లో పెడతాను. గ్రూప్ లో పెట్టాను కదా, అది 2 hours క్లాస్ ని మనం వాట్సాప్ లో పెట్టగలం. ఆ, అంటే ముందు మీకు లింక్స్ పంపించేవాడిని కదా, లింక్స్ మీకు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అని డైరెక్ట్ గా వీడియోస్ ని పెడుతున్నాను అనమాట టెలిగ్రామ్ గ్రూప్ లో. ఓకే అక్కడైతే మీకు ఓకే డైరెక్ట్ వీడియోస్ ఉంటాయి, లింక్స్ పాస్వర్డ్స్ కాకుండా. ఓకే. సో మనం రేపు టెలిగ్రామ్ బ్రేక్అవుట్. ఒకసారి లింక్ పంపించు. ఓకే బ్రో, ఓకే. ఆ, బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఫేక్ బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్ డౌన్. ఓకే, వీటి గురించి తెలుసుకుందాము. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా స్ట్రాటజీ తెలుసుకుందాము, స్కాల్పింగ్ స్ట్రాటజీ. బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ స్మార్ట్ మనీ. అందరూ మాట్లాడుతుంటారు ఈ స్మార్ట్ మనీ స్మార్ట్ మనీ స్మార్ట్ మనీ, అసలు దాని రియాలిటీ మాట్లాడుకుందాం రేపు. ఓకే, ఓకే స్లోగా కొంచెం కొంచెం నేర్చుకుందాం, ఏం కంగారు లేదు. ప్రతి టాపిక్ కవర్ చేసే నేను వెళ్తా. డన్. ఓకే ఓకే. ఓకేనా బ్రో? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయండి. మీరు వాట్సాప్ ప్రాక్టీస్ గ్రూప్ ఉంటే చేస్తేనే. నన్ను యాడ్ చేయండి బ్రో. వాట్సాప్ గ్రూప్ అయితే ఏం లేదు బ్రో, గ్రూప్ ఒకవేళ పెట్టాను ఉంటే బట్ అంటే సందీప్ ఉంటే మంచిది కదా, ఏమైనా షేర్ చేసుకుంటాం వ్యూస్ ఏమో. మీరు మీ పర్సనల్ గా మీరు అందరూ క్రియేట్ చేయండి అంటే మీకు సపరేట్ గా క్రియేట్ చేస్తాం. వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు క్రియేట్ చేయండి బ్రో అని అడిగారు అందరూ, సో అందుకే వాళ్ళకి క్రియేట్ చేసి పెట్టాను. బట్ దాంట్లో ఏమీ యాక్టివిటీ ఏం జరగట్లేదు. ఇప్పుడు మాకు మా ఓకే. మీరు మాక్సిమం మీ ముగ్గురే ఉన్నారు, ఇంకొక బ్రో ఉంటారు అంతే. ఆ బ్రో రావట్లేదు. సో మీకు అంతా క్రియేట్ చేయమని క్రియేట్ చేస్తారు, లేదంటే సరే. పర్లేదు. వద్దు వద్దులేదు. ఓకే. ఈ ఓకే రోజు అయితే బ్రో, ఏం గుడ్ నైట్ డౌట్స్ మరి. లేవు కదా, ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రతి దాంట్లో ఏం డౌట్లు లేవు కదా. మీరు రాసుకుంటే బెటర్ బ్రో, మీరు సడన్ గా గుర్తున్నమాట రావు. ఇంకేమైనా డౌట్స్ వస్తే మీరు నోట్ చేసుకుంటే ఇప్పుడు అడిగితే క్లియర్ లేదు చేయొచ్చు. వీడియో రికార్డు పంపిస్తారు కదా, దాన్ని చూసినప్పుడు మళ్ళీ నోట్ చేసుకుంటాము, ఎందుకంటే స్పీడ్ వెళ్ళిపోతుంది స్క్రీన్. ఓకే, మీరు ఏమైనా డౌట్స్ వస్తే నోట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ లో అడగండి, అందరికీ హెల్ప్ అవుతుంది. షూర్ ఓకే. షూర్ షూర్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ బ్రో.